नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। సో ఈరోజు మనం ప్రహ్లాద మహారాజ్ యొక్క బోధన, ఆయన ఉపదేశాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నరసింహస్వామి చతుర్దశి వస్తుంది. అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి వచ్చిన చాలా ముఖ్యమైన అవతారాల్లో నరసింహ అవతారం చాలా, అంటే ఒక భక్తులకి అభయాన్నిచ్చే అవతారం, అది భయాన్ని పోగొట్టే అవతారం. ప్రతి మనిషిలో భయం ఉంటుంది కదా. భయం లేని వాళ్ళ చేతులు ఎత్తండి. ఏదో రకంగా. డబ్బులున్న వాళ్ళకి భయం ఏమిటి? అవి ఉంటాయో లేదో అని దాన్ని కాపాడుకోవడం, దాన్ని వృద్ధి చేయడం, ఆ భయం. పోగొట్టేస్తామేమో, వృద్ధి లేకుండా పోతుందేమో, దాన్ని మల్టిప్లై చేయాలని భయం. పేదవాడికి భయం ఏమిటి? జీవితం ఎలా గడుస్తుందో, రేపు ఎలా గడుస్తుందో ఆ భయం, భవిష్యత్తు గురించి భయం. రాజుకు కూడా భయం ఉంటుంది కదా. రాజు భయం ఏమిటి? శత్రు భయం. నిద్ర కూడా రాదు రాజులకి. ఎవరు? ఎందుకంటే ఒక రాజనీతి మహాభారతంలో భీష్ముడు చెప్తాడు యుధిష్ఠిరుడికి. యుధిష్ఠిర, మంత్రులను కూడా నమ్మకూడదు నువ్వు అని అంటాడు. అర్థమైనా? నీ మంత్రులను కూడా నమ్మకూడదు. అందుకే ఒక మంత్రి పెట్టుకోవద్దు ఎప్పుడు. ఎక్కువ ఒక 3-4 మంత్రులు ఉండాలంటాడు. ఎందుకంటే నీ సీక్రెట్, సీక్రెట్లన్నీ కూడా ఒకరికే తెలిస్తే అపాయం. రాజనీతి కూడా ఏం చెప్తాను చూడు, రాజు కూడా భయం. సీక్రెట్లు తెలుసుంటాయి కాబట్టి ఎవరు ఏం జరుస్తారో, ఎప్పుడు మోసం చేస్తారో భయం. శత్రు భయంతో పాటు ఇంట్లో వాళ్ళ శత్రువులు ఉంటారు రాజుకి. అంతేనా? రాజుకు కూడా భయం. సో భయం లేని జీవుడు ఎవరు చెప్పండి? దేవతలు. లాస్ట్ వారం మనం చర్చించుకున్నాం కదా. ఇంద్రుడికి భయం ఉంది. ఇంద్రుడి భయం ఏమిటి? ఇంద్రుడి సింహాసన భయం. ఆ సింహాసనం ఎవరు కూర్చుంటారో చెప్పాను కదా. పడుకునేటప్పుడు సింహాసనం పట్టుకునే విధంగా ఉంటుంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఎవరు అశ్వమేధ యజ్ఞం చేస్తే ఆ సింహాసనం పోతుంది. అందువల్ల ఆయన ఊర్వశి, మేనక, రంభాన్ని పంపిస్తూ ఉంటాడు. చూడండి వాళ్ళ పని ఏమిటి? తపస్సు చేసే వాళ్ళని
కాబట్టి ఇంద్రుడికి కూడా ఏమిటి, మనం ఏమనుకుంటాం, బా ఇంద్రుడు నవగ్రహాలకు అధిపతి, దేవతలకు అధిపతి, అమరావతికి అధిపతి అని అనుకుంటాం. ఆయన టెన్షన్ ఏంటి? ఎందుకంటే బ్రహ్మ ఒక పగటి కాలంలో 12 గంటల సమయంలో, ఆయన 12 గంటలు అంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 బ్రహ్మకి, ఆ 12 గంటల సమయంలో 14 మంది ఇంద్రులు పుట్టి చనిపోతారు. అర్థమవుతుందా? పగటి ఒక 12 గంటల సమయంలో బ్రహ్మదేవుల్లో 14 మంది ఇంద్రులు, సూర్యులు, చంద్రులు అందరూ పుట్టి సూర్యుడైపోయి చనిపోతారు కూడా 14 మంది. చూడండి, కరెక్ట్, 12 గంటల సమయమే, కానీ 14 మంది ఇంద్రులు, చంద్రులు, సూర్యులు సెట్ మారిపోతూ ఉంటుంది. నవగ్రహాలు అన్నీ మారిపోతాయి. ఇంద్రుడు మారితే అన్నీ మారిపోతాయి. వరుణుడు, వాయు అందరూ మారిపోతారు. అర్థమైనా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పార్టీ పోతే అందరూ పోయినట్టే కదా. లేదబ్బా నేను ఒక్కడే ఉండే, అట్లా కుదరదు కదా. ఆయన పార్టీ అంతా మొత్తం పోయినట్టే. అట్లా ఇంద్రుడు చనిపోతే దేవగణం ఆయనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. నెక్స్ట్ ఇంకో సెట్ వస్తుంది, కొత్త ఇంద్రుడు. మీరు ఇంద్రుడు అవ్వచ్చు. అర్థమైనా? మీరు వరుణుడు అవ్వచ్చు, వాయు అవ్వచ్చు. ఇవన్నీ దేవతల పోస్టులు ఇవన్నీ కూడా. చూడండి, వాళ్ళకి భయం. పవర్ ఉన్న వాళ్ళకి భయం ఏమిటి? పవరే భయం. ఆ పవర్ ఉంచుకోవాలంటే భయం కదా, పోతుందనే భయం, అంతే కదా. దేవతలందరికీ భయం. మనం అనుకుంటాం ఇక్కడ దేవతలు పూజిస్తూ ఉంటాం హిందూపూర్లో కూర్చొని, సూర్య, చంద్ర, ఆదిత్య, టెన్షన్లన్నీ మనం వాళ్ళని పూజిస్తూ ఏం చేస్తుంటాం, మనకు ఆరోగ్యం ఉండాలి, భయం ఉండకూడదు, ఎన్నెన్నో మొక్కుతూ ఉంటాం. వాళ్ళకే టెన్షన్లు, వాళ్ళకే భయం, వాళ్ళకే అల్పాయుషు. బ్రహ్మ పగటి కాలంలో వాళ్ళు 12 మంది 14 మంది చనిపోతుంటారు. వాళ్ళ టెన్షన్లు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. కాబట్టి దేవతలకు కూడా భయం. ఇప్పుడు మనం అనుకుంటాం బ్రహ్మకి 12 గంటలు ఎంతమంది పుట్టి చనిపోతారు, బ్రహ్మకి భయం లేదా? బ్రహ్మ కూడా భయం. అంటే పుట్టిన ప్రతి జీవరాశులకి ఈ భూలోకంలో కానీ ఈ భౌతిక ప్రపంచంలో, ఈ భూలోకమే అవసరం లేదు, ఈ భౌతిక ప్రపంచంలో తపోలోకం, మహర్లోకం, సిద్ధలోకం, బ్రహ్మలోకం, ఆ లోకాల్లో ఉన్న వాళ్ళకు కూడా అంత భయం. అంటే ఈ ప్రపంచమే, భౌతిక ప్రపంచం అంటేనే భయంతో నిండిపోయి ఉంది. అందుకే అభయచరణం. మా విష్ణువుకి ఇంకో పేరేమిటి? అభయచరణం. ప్రభుపాదుల వారి పేరు చూసారంటే పూర్తిగా ఏసీ అని ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్ ప్రభుపాదుల వారికి ఆచార్య ప్రభుపాదుల పేరు ఏముంటుంది? ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. ఏసీ అంటే ఏమిటి? మన ఏసీ కాదు. ఏసీ అంటే ఎయిర్ కండిషన్ అనుకుంటామో మనం కదా. ఎవరైనా పొరపాటున బెంగళూరు మన దేవాలయానికి వచ్చి ఎవరైనా ఏసీ, హిందూపూర్ భక్తులండి, ఏసీ అంటే ఏమిటాయి అంటే ఎయిర్ కండిషన్ కదా ప్రభుజీ అంటే మన పరువు అంతా పోతుంది అక్కడ. కాబట్టి మీరు అందరూ ఏసీ అంటే ఏమిటి? అభయ చరణార వింద. ఏసీ, ఏ అంటే అభయ, సి అంటే చరణార వింద. చూడు ప్రభుపాదుల వారు ఆచార పేరులోనే అది ఉంది. అందుకే విష్ణువుకి ఇంకో పేరు ఏమిటి? అభయచరణం. చరణం, ఆయన పాదాలు అభయాన్ని ఇస్తాయి, భయాన్ని పోగొట్టుతాయి. ఓకేనా? అంటే ప్రతి జీవుల్లో భయం ఉంది. ప్రతి జీవరాశుల్లో దేవతలకు కూడా భవిష్యత్తు గురించి భయం ఉంది. మనకుండదు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ప్రధానమంత్రిగా భయం ఉంటే మామూలు వాడికి భయం ఉండదు చెప్పండి. వాడి చేతుల్లో ఏముందని పాపం వాడికి భయం ఉంటుంది. కాబట్టి దేవతల నుంచి సమష్టి జీవరాశులు వెంటాడేది భయం, 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 ప్రాణ భయం, అర్థ భయం. ఇప్పుడు ఏమిటంటే పెళ్ళిళ్ళ భయం. ఇప్పుడు చూస్తున్నారా మీరు? పెళ్ళిళ్ళ భయం. ఇప్పుడు మీరు ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళు 30, 70, 80 వాళ్ళు తొందరగా విడిపోరు. కరెక్టేనా? 70, 80 చేసుకున్న వాళ్ళు తొందరగా విడిపోరు. వాళ్ళు రోజు తిట్టుకుంటారు, అయినా కలిసిపోతారు, హరే కృష్ణ పోతూ ఉంటారు. రోజు ఒకరికొకరు ఇంక దూషించుకుని యుద్ధం చేసుకునే వారికి వచ్చేస్తారు. మళ్ళీ అలసిపోయి పక్కన పెట్టి హరే కృష్ణ, సరే ఫైట్ చేద్దాంలే, ఈ వాళ్ళకి చాలులే అనుకుంటాం. ఈ డోస్ చాలు, డోలో 650 లాగా రోజు కొంత డోస్ పడాలి. అయినా ఆ బంధాలకి ఆ గౌరవం, అంతేనా? ఆ బంధాలకు గౌరవిస్తారు. ఎంత రే ఎట్లున్నా పర్లేదులే. ఆ భయం, లోపల భయం ఉంటుంది. ఈ బంధానికి విడిపోతే
మరి ఏమవుతుంది జీవితం? ఒక భయం అనేది ఉంటుంది. అది మంచి భయం. భయం అనేది చెడ్డ కాదు. ఎప్పుడు కూడా భయం ఉంటే మంచి మార్గంలో రావడానికి చాలా సహాయపడుతుంది. భయం అనేది ఒక భక్తుడికి భయం ఉండాలి. అరే, ఈ భక్తి మార్గంలో మనం ఎక్కడ తప్పులు చేయకుండా ఉండాలి, ఆ భయం ఉండాలి కదా. ఆ భయం ఉన్నప్పుడే ఆ మార్గాన్ని మనం గౌరవిస్తాం, దాన్ని పోగొట్టుకోం. ఇప్పుడు భక్తులు లేని వాడికి వాళ్ళలో భయం ఎందుకు ఉంటుంది? ఉన్నది పోతుందేమో భయం వాళ్ళలో ఉంటుంది. అర్థమైనా? భయం అనేది మంచిగా చేస్తుంది ఒక భక్తుడికి. ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఒకడు ఎదురుగా మనకి ఏదైనా బిర్యానీ షాప్ ఉందనుకోండి, మనం ఏం చేస్తే భయం ఉండాలి కదా. ఓ మొక్కలంతా చూసి అబ్బా సూపర్ యాడ్ ఇది. కొంతమంది చలించిపోతారు. ఇప్పుడు కలియుగం ఏమిటంటే కపట యుగం. నువ్వు చెప్పాను కదా మీకు చాలాసార్లు, కపట యుగం. ఇంద్రియాలు నిగ్రహంలో ఉంచుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా కష్టం. ముందున యాడ్స్ లేవు, ఇప్పుడు టీవీలో యాడ్స్, ఫోన్లో యాడ్స్, యూట్యూబ్లో యాడ్స్, బయట యాడ్స్ అన్నీ రా అని పిలుస్తున్నాయి మిమ్మల్ని. ఎక్కడ తప్పించుకోవాలి చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా ఇంద్రియాలు నిగ్రహించుకోవడం చాలా కష్టం. కాబట్టి భయం 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 అనేది మనిషిని వెంటాడే జబ్బు ఇదే. క్యాన్సర్ కన్నా ఎక్కువ మనిషి నిద్ర లేకుండా చేసేది భయమే. చాలామంది భయంతోనే భవిష్యత్తుని వదిలేసి చనిపోతుంటారు. ఎందుకు పెళ్ళిళ్ళ గురించి చెప్తానంటే మీకు చాలామంది భయం. ఎందుకంటే మీరందరూ భయపడి పెళ్లి చేసుకోవాలా కదా. ఇప్పుడు కొంతమంది అమెరికా వాళ్ళతో మాట్లాడుతుంటాను, అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళతో కానీ, వయసులో ఉన్నవాళ్ళు. వయసు అంటే ఇప్పుడు 30 అంటే కూడా వయసే కదా. ముందర 13 అనేవాళ్ళు, ఇప్పుడు ఏముంది చెప్పండి? 13 కదా అంటారు. అప్పుడే పెళ్ళి ఏమిటి అంటారు 30 అంటే. ముందేమిటి 30కి వాడు 2 పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? వాడి పిల్లలు కనే కొందికి 40 అవుతుంది. వాడు పెళ్లి చేస్తే వాడు షష్టి పూర్తి అయిపోయి ఉంటుంది ఆ టైంకి. అప్పటికే పిల్లడు స్కూల్ కాలేజీకి వెళ్తుంటాడు. ఏం చెప్తా పరిస్థితి చెప్పండి. సో భయం ఏంటంటే ప్రభుజీ పెళ్లి చేసుకుంటే టెన్షన్గా ఉంది, వచ్చే అమ్మాయిలు ఎట్లుంటారో వాళ్ళ పరిస్థితి చూస్తా అంటే బయట అంత భయం వేస్తుంది. పెళ్లి చేసుకోకుండా ప్రశాంతంగా ఉండొచ్చేమో అనిపిస్తుంది. అబ్బాయిల్లో భయం ఉంది, అమ్మాయిలో కూడా భయం ఉంది. ఏదో అబ్బాయిలంతా రామచంద్రులని చెప్పట్లే నేను, అమ్మాయిల్లో కూడా భయం ఉంది. వీడి భవిష్యత్తు ఏముంటుంది? అందుకే ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళు ఎక్కువ నిలబడట్లేదు. ఆ భయం లేదు, బంధం పైన భయం లేదు. నువ్వేంటారు నాకు చెప్పేది అంటారు, అంతేనా? నువ్వేంటి నాకు చెప్పేది? ఒకసారి మందలే చూడండి. కొత్తగా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ మిలీనియల్స్ అంటారు వీళ్ళని, ఈ కొత్త జనరేషన్ జెన్జీ అంటారు, కొత్తగా పేర్లు ఇవన్నీ వాళ్ళకి. అర్థమైనా? మిలీనియల్స్ అంటారు, జెన్జీ అంటారు వీళ్ళందరినీ. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయండి, పెళ్ళేమో రాజస్థాన్లో, జైపూర్లో, ఉదయపూర్లో చేసుకుంటారు. ఇప్పుడు ఫ్లైట్ దిగే లోపల ఏదో అయి ఉంటుంది. అర్థమైనా? ఉదయపూర్లో పెళ్ళి, హిందూపూర్ వచ్చే లోపల డివోర్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? పెళ్ళిళ్ళు అంత బంధం విలువలు లేదు. అంటే అహంకారంతో నడుస్తున్న బంధాలన్నీ. అణిగి మణిగి ఉన్నవాడు జీవితం ఆనందకరం. వాడు ఏదైనా ఆత్మగౌరవం పైకి లేచాడండి ఇంకంతే. కాబట్టి బంధాలు అంత విలువ లేకుండా ఉండబ్బా. ఎందుకంటే బాధ్యత, ఒక ఆధ్యాత్మిక జీవితం పిల్లల్లో లేదు. కాబట్టి వాళ్ళందరికీ ఒక ఉదాహరణ అంటే ప్రహ్లాదుడి జీవితంలో భయం లేదు. చెప్పాను కదా, ఒక బిజినెస్ కోల్పోయినా మళ్ళీ నిలబడుతాం ఆ ధైర్యం ఉందనుకోండి, వాడు మళ్ళీ ఇంకొక బిజినెస్ తయారు చేస్తాడు. వాడికి మెయిన్ మందు ఏమిటి అక్కడ? డబ్బులు మందు కాదు, ధైర్యం. ఇప్పుడు చాలామంది ఎందుకు పిల్లల్లో పెళ్ళి చేసుకున్న వాళ్ళని ఇప్పుడు చూడండి, వీడియో రికార్డ్ చేస్తున్నారు వాళ్ళే. ఎందుకు చనిపోతున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు కూడా. ముందంటే కష్టంగా ఉండేది, ఎందుకు చనిపోయి తెలుసుకోలేకపోతున్నాం, వాళ్ళే రికార్డ్ చేసి చనిపోతున్నారు కూడా. ఇప్పుడు ఎంత ఆత్మక్షోధం ఉంటే ఆ స్టేజ్కి వెళ్తారు పిల్లలు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, మంచి జీవితం ఉంది వాడికి. ఒక అమ్మాయితో జీవితం ఎండ్ అయిపోదు కదా. ఒక అమ్మాయితో జీవితం అయిపోతుందా? ఒక అబ్బాయితో జీవితం అయిపోతుందా? అయిపోదు. కానీ ఒకరికొకరు ఓర్చుకునే తత్వం లేదు. కాబట్టి జీవితంలో ఏంటంటే ఆ ఓర్పు చాలా తగ్గిపోయింది. ఎప్పుడైతే ధనం వచ్చిందో, సంపాదించే శక్తి పెరిగిందో మనిషిలో, ఆ సంపాదన శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే ఒక గర్వం వచ్చేస్తుంది.
ఆ గర్వం వచ్చినప్పుడు ఏమిటంటే నేను ఎందుకు మాట వినాలి, ఇది భవిష్యత్తు కనపడదు. ఆ ప్రజెంట్ పరిస్థితుల్లో నేను ఎందుకు తగ్గాలి ఇలా ఆలోచనలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రహ్లాదుని చూశారనుకున్నాను జీవితం ఎందుకు ఉదాహరణ అంటే భయం అనేది లేదు. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు చెప్పండి? భయంతోనే కదా. అంటే ఒక అమ్మాయి లేకపోతే నా జీవితం అయిపోయింది అనుకుంటున్నాడు వాడు. తల్లిదండ్రులు కష్టపడి వాడికి చదువు చెప్పించి కాలేజీలకు ఫీజులు కట్టి ఒక స్టే తీసుకొచ్చి తల్లిదండ్రుల పాపం అంతే కదా, వాళ్ళు బంగారు కొదవబెట్టో లేదంటే ఆస్తులు అమ్ముకొనో ఏదో కష్టపడి వాళ్ళకి ఒక స్టేజ్కి నా పిల్లవాడు వృద్ధిలోకి రావాలి అని ఒక తండ్రి ఒక 20-30 సంవత్సరాలు కష్టపడి ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు ఎవరో ఒక అమ్మాయి వల్ల కానీ ఎవరో ఒక బంధువుల వల్ల కానీ కొంతమంది సమాజంలో వాళ్ళ వల్ల కానీ మన జీవితాన్ని వదిలేస్తే ఎలాగా భయపడి ఎందుకు వదిలేస్తున్నారు? వాళ్ళ ఆధ్యాత్మిక జీవిత జ్ఞానం లేదు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ దగ్గర గొప్ప డిగ్రీలు ఉన్నాయి కానీ భగవద్గీత భాగవతం అంటే జ్ఞానం లేదు. భక్తుడు చనిపోవడం ఆ విధంగా. భక్తుడి కష్టాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఇంకొకటి మీరేమనుకుంటారు? భక్తి మార్గంలో వస్తే కష్టాలు తగ్గిపోతాం అనుకుంటారు. కరెక్టా? ఒక భక్తుని చూపించండి మీరు కష్టాలు లేని భక్తులు ఒకరిని చెప్పండి మీరు శాస్త్రాల్లో. పాండవులకి ఎన్ని కష్టాలు? కురుక్షేత్రం అయినా కూడా కష్టాలే వాళ్ళకి పాపం. అర్థమేనా? కురుక్షేత్రం అయిపోయినా కూడా కష్టాలే. ఎన్ని కష్టాలు పడి ఉంటారు పాండవులు. ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. అంబరీష మహారాజా, ధ్రువ మహారాజా. కష్టాలు లేని భక్తుడే మీకు కనపడరు. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టం లేని భక్తుడే మీకు కనపడడు. ఎందుకంటే భక్తుడు అంటే ఎంతో కష్టాలు ఉంటాయంటే భగవంతుడు వాడి ద్వారా ప్రపంచానికి చెప్తున్నాడు, నా భక్తుడు కష్టాలతో కృంగిపోయి కష్టాలతో జీవితాన్ని వదులుకునేసి ప్రాణాలు వదిలేసి కష్టాలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి కూడా వాళ్ళలో ఉంది. ఎలా కష్టాలతో జీవించే ఒక జీవితం ఒక ఉదాహరణలాగా ఉండాలి. కాబట్టి ప్రతి భక్తుడు జీవితం చూస్తే మనం ఒక గొప్ప క్లాసికల్ అంటే ఒక మనం నేర్చుకునే ఒక లెర్నింగ్ స్టోరీస్ అంత అద్భుతంగా ఉంటాయి వాళ్ళ జీవితాలన్నీ కూడా. కాబట్టి భగవంతుడు వాళ్ళందరి ప్రతి ఒక్క భక్తుడికి వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయంటే మనం చాలామంది వింటానే భయపడిపోతారు, మనకు రాకూడదు ఆ కష్టాలు అని. కానీ కుంతీదేవి ఏమంటుంది భాగవతంలో? విపదః సంతుః సశ్వ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్య ఆ పునర్భవ దర్శనం. కృష్ణ నా కష్టాలే ఇవ్వు, కృష్ణ కష్టాలే నాకు ఇవ్వు. కష్టాలు ఇస్తే నిన్ను స్మరించుకునే ఒక అవకాశం నాకు దొరుకుతుంది కృష్ణ. నిన్ను స్మరించుకున్నానంటే నాకు ఇంకో జన్మ లేనట్టే కదా కృష్ణ. నా పాపాలను వెళ్ళిపోతాయి కృష్ణ. ఎందుకంటే భగవంతుడు లీలాస్మరణ కానీ కీర్తనం కానీ శ్రవణం కీర్తనం లీలాస్మరణం ఈ మూడు చాలా పవర్ఫుల్ ఇవి. అందుకే చెవులు చూడండి ఎలా ఉన్నాయి మనకు. 2 చెవులు పక్కన పెడితే ఏమవుతుంది? హృదయం అవుతుంది. అర్థమవుతుందా మీకు? 2 చెవులు కట్ చేద్దాం క్లాస్ అయిపోయినాక. ఏమవుతుంది చెప్పండి? 2 కట్ చేసి పక్కన పెడితే ఏమవుతుంది? హార్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏమిటి? శ్రవణం చెవుల ద్వారా హృదయాన్ని తాకచ్చు, శ్రవణం ద్వారా హృదయాన్ని మార్చచ్చు. కాబట్టి కృష్ణ లీలలు కానీ ఈ భాగవతం కానీ భగవద్గీత కానీ ఈ శ్రవణం ఈ చెవుల ద్వారా మన ఆత్మను శుద్ధి చేయొచ్చు. కాబట్టి చెవులు అంత ముఖ్యం మనకు చూడండి. కాబట్టి ప్రహ్లాదుడు జీవితం అంత గొప్ప మహాభక్తుడు ఎలా అయ్యాడు? ఆయన శ్రవణం ద్వారా అయ్యాడు. ఎలా అయ్యాడు? ఆయన తపస్సులు చేయలేదు, హిమాలయాలకు వెళ్ళలేదు, యోగా చేయలేదు, ఇవనేం చేయలేదు. ఆయన అంత గొప్ప మహాభక్తుడు ఎలా అయ్యాడు? వాళ్ళ తల్లి గర్భంలో 7వ మాసంలో ఉన్నప్పుడు, ప్రతి తల్లి గర్భం 7వ మాసం చాలా ముఖ్యమైన మాసం. 9 మాసాల్లో 7వ మాసంలో ఆ జీవుడు లోపల ఎవరున్న జీవుడికి వినికిడి అంటే గ్రహించే శక్తి వస్తుంది, శబ్దాన్ని గ్రహించే శక్తి వస్తుంది 7వ నెలలో.
ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పార్ట్ డెవలప్ అవుతూ ఉంటుంది. శరీరం లోపల ఉన్న గర్భంలో ఆ పిండం కొద్ది కొద్దిగా మారుతూ ఉంటుంది. 7వ నెలకి చెవులంతా డెవలప్ అయిపోయి ఆ గ్రహించే శక్తి, బయట నుంచి వినే శక్తి వస్తుంది. ప్రహ్లాదుడు 7వ నెలలో ఉన్నప్పుడు నారదముని, మనందరం పెద్ద స్టోరీ వినుంటాం, ఎలాగైతే వాళ్ళ తల్లిని కాపాడుతాడు, హిరణ్యకశిపుడి భార్యని. ఇంద్రుడు అందరూ వచ్చి హిరణ్యకశిపుడు తపస్సు కోసం వెళ్ళినప్పుడు ఆమెను చంపాలని చూస్తారు. ఎందుకంటే వీడే భయంకరమైన రాక్షసుడే, వీడి కొడుకు ఎంత భయంకరంగా అవుతాడో వాళ్ళకి భయం కదా. దేవతలు అంటేనేమిటి? భయం. ఇంద్రుడు అంటేనే భయం. ఏమవుతాడో వీడు, మన పోస్ట్ ఏమవుతుందో. ఎందుకంటే హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడు అంటే, మీకు చెప్పినట్టుగా దేవతలు కనుసైగలతో వచ్చి ఫ్యాన్ ఎట్లా ఇసిరేవాళ్ళు, ఇస్తారేమని ఎట్లా. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అంతా కూడా. సూర్యుడు కూడా ఏమయ్యా సూర్యుడు కనపడలేదంటే వచ్చేసేవాడు అట్లాగా. అంత శక్తివంతుడు హిరణ్యకశిపుడు. కాబట్టి వాళ్ళ భయం ఏమిటి? ఇతను గర్భంలో ఇతడు ఎంత భయంకరంగా రాక్షసుడు అవుతాడో ఆ భయంతో చంపేద్దాం అని ప్రయత్నం చేసినప్పుడు నారదుని ముని కాపాడుతాడు. లేదయ్యా, ఈ తల్లి గర్భంలో గొప్ప మహాభక్తుడు పుడుతున్నాడు, కాబట్టి ఆ మహాభక్తుడి వల్ల కొన్ని లీలలు జరుగుతాయి, కాబట్టి చంపద్దండి. నారదుని మీద గౌరవంతో వదిలేస్తారు ఆవిడ్ని. ఆవిడ పేరేమిటి? మన తెలుగు సినిమాలు బాగా చూసి పేర్లు కూడా మనకు ఎవరు చెప్పారు కయ్యాదు అని? వెనకాల కూడా చెప్పారు. మన వెంకటేష్కి హరే కృష్ణ చెప్పాడు, అందరూ వెంకటకి హరే కృష్ణ. వెంకట బుక్కుల ముందు బాగా చదివేశాడు అక్కడ కూర్చొని కూడా నీట్గా. వెరీ గుడ్. కయాదు, హిరణ్యకశిపుడి భార్య పేరేమిటి? కయాదు. లీలాదేవి, అంజలీదేవి ఇవి కాదు, ఆవిడ పేరేమిటి? కయాదు. సో ఆవిడ ఆ క్షణంలో నారదముని ఆశ్రమానికి తీసుకుని వెళ్తారు. ఆశ్రమానికి ఎక్కడి జరిగింది? వృందావనం. వృందావనంలో నారదుని ఆశ్రమం ఉంటుంది. అక్కడ నారద కొండ అని ఉంటుంది వృందావనంలోనే. నారదుడు అక్కడ తపస్సు చేసిన స్థలం అది. కయాదుని అక్కడ తీసుకుని వెళ్తాడు వృందావనంకి. చూడండి, ఆ వృందావనం ప్లేస్, కృష్ణుడు రాకముందు వృందావనం వచ్చేసింది లోకానికి. ఇది జరిగింది ఎప్పుడు? ఇది కృతయుగంలో జరిగిన లీల ఇది కదా. సో నారదుడు కయాదుని ఆశ్రమాన్ని తీసుకొని వెళ్ళి, నారదుడు ఈ పిల్లవాడిని గొప్ప మహాభక్తుని ఎలా చేయాలి చూడండి. పిల్లవాడు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఆయనకు నేర్పిద్దామని అనుకోలే ఆయన. 7వ నెల వచ్చింది, వీడు వినగలుగుతాడు, కాబట్టి ఇప్పుడే మనం భాగవతం చెబుతాం అని నారదముని తల్లి గర్భంలో నా బిడ్డకి శ్రీమద్ భాగవతాన్ని చెబుతాడు. ఆ తల్లి విని విని నిద్రపోతుంది కయాదు. కానీ లోపల ఆ బిడ్డ ప్రహ్లాదుడు నారదముని ఆ శబ్దం చూడండి. ఒక గురువు అనే వ్యక్తి మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయాలి. అందరూ ఇప్పుడు గురువు చీప్ అయిపోయారు కదా. గురువు అంటే ఎలా అయిపోయారు? ప్రధానికి గురువు అయిపోయారు. ఇప్పుడు ఇడ్లీ గురు, దోశ గురు, అర్థమవుతుందా? బయట ఎలా ఉన్నారు ఆయన? ఎట్లా క్రికెట్ గురు, టెన్నిస్ గురు, అర్థమేనా? కబడ్డీ గురు, ఖోఖో గురు, అందరూ గురువులే. మనం అనుకునే గురు, సంస్కృతంలో గురు, గు అంటే అజ్ఞానం, రు అంటే దహించేసేది అని. గురు అంటే ఏమిటి? మన అజ్ఞానాన్ని దహించేసేవాడు అని గురువు అంటే. ఇంకొకటి ఏమిటి? గురువు అంటే కూడా హెవీ, అంటే భగవంతుడి యొక్క జ్ఞానంతో హృదయం నిండిపోయి బరువుగా ఉంటాడు, భక్తితో బరువుగా ఉంటాడు, ఇంద్రియాలకు అతీతంగా ఉంటాడు. అదే గురువు అంటే. కాబట్టి ఎవరిని గురువులు చేసాం మనం ఇక్కడ కలియుగంలో. అలా కాదు, భగవంతుని హృదయాల్లో బంధించి, భగవంతుని కోసమే జీవించి, భగవంతుడు జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ, ప్రతి జీవుల్లో ఉన్న కామ క్రోధ లోభాలను తీసివేసి, వాళ్ళలో ఉన్న భయాన్ని తీసివేసి, వాడికి ఒక గమ్యాన్ని చూపిస్తూ, దారి చూపిస్తూ, వైకుంఠ మార్గాన్ని చూపించే తత్వం గురుతత్వం. కాబట్టి అటువంటి గురువు, అతను గురువు ఏం చెప్తుంది? దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో.
ఆ గురువు మాటలు ఏం చేస్తుంది? గురుముఖ పద్మ వాక్య చితితే కొరియా ఐక్య. ఆ గురువు నుంచి వచ్చే మాటలు పద్మావాక్య. ఒక తామరపు ఎంత అందంగా ఉంటుందో ఆ వాక్కులు, ఆయన మాట్లాడే మాటలు ఒక తామర పువ్వు లాంటి అందమైన వాక్కులు. చితితే కొరియా, చితితే అంటే కాల్చి వేస్తుంది. హృదయ ఐక్య, మన హృదయంలో ఉన్న ఈ రుగ్మతాలు, కల్మషాలు ఏవైతే ఉన్నాయో, ఈ అసుర రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రాక్షస గుణాలను కాల్చి వేస్తుంది ఆ గురువు చెప్పే మాటలు. చూడండి, నారదముని మాటలు కయాదు గర్భంలోకి వెళ్ళి ఆ బిడ్డ, చిన్న బిడ్డ ప్రహ్లాదుడు ఆ మాటలు విని, ప్రహ్లాదులు తెలియకుండానే చూడండి ఆ మాటలు విని విని 2 నెలలే వింటాడంతే. మనం 7 నెలలుగా వింటున్నాం. ఇక్కడ ఎన్ని నెలలు అయింది మనం స్టార్ట్ చేసి? ఇక్కడ 8 నెలలు అయిందంట. ప్రహ్లాద్ ఎన్ని నెలలు విన్నాడు? మనలో ఏమైనా మార్పు వచ్చిందా? పర్లేదు, వచ్చింది కొద్దిగా. మనం ఒప్పుకోవాలి కదా, కొద్ది మార్పు ఏదో కొద్ది వచ్చిందని ఆనందపడాలి మేము కూడా. పర్లేదు, కానీ ఇంకా చాలా మారాలి. ఎందుకంటే మనిషిలో ఉన్న ఈ కల్మషాలు, కొన్ని వాసనలు, కొన్ని జన్మ నుంచి వచ్చే వాసనలు ఇవి అంత తొందరగా వెళ్ళిపోవు. కాబట్టి నారదముని వాక్కులు విని ప్రహ్లాదుడు ఆ 2 నెలలే వింటాడు భాగవతం. వినిన తర్వాత చూడండి ఎంత అద్భుతమైన ఘట్టం అంటే, ఆ 2 నెలల్లో అతనిలో వచ్చిన మార్పు, పరివర్తన, జీవితాంతం ఆ పరివర్తన అలాగే ఉంది. ఇప్పుడు ఒకటి చేయకూడదు అన్నప్పుడు చాలామందికి తెలుస్తుంది ఇది చేయకూడదు. దొంగకి తెలియదు, ఇది చేయకూడదని తెలియదా? దొంగ తెలుసు కాబట్టి, విషయం తెలుసు కాబట్టి మానేస్తాడా? తాగేవాడికి తెలియదు లివర్ పోతుందని, పోతుందా? తెలుసు కదా వాడికి, తాగడం మానేస్తున్నాడా? సిగరెట్ పైన రాసుంటారు, సిగరెట్ పైనే ఇంజూరియస్ టు, తాగడం మానేస్తున్నాడా? ఒక విషయం తెలుసుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ చాలామంది భగవద్గీత చాలా చాలా వినేసి ఉంటారు, కానీ ముఖ్యం ఏమిటి? ఆచరణ. ఒక భక్తి జ్ఞానం తెలుసుకోవడం ముఖ్యం కాదు. తెలుసుకోవడం మొదటిది, ఎస్. తెలుసుకున్న తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి. తెలుసుకొని వదిలేయడం కాదు, తెలుసుకొని అవగాహన చేసుకోవాలి. దాన్ని, ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి. దాని తర్వాత ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడే అది పరివర్తనగా మారుతుంది. మనలో మార్పు వస్తుంది, బిహేవియర్ మారుతుంది, మన హ్యాబిట్స్, అలవాట్లు మారుతాయి, పద్ధతులు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది, సంస్కారం మారుతుంది, క్యారెక్టర్ మారుతుంది. అందరూ ఇంగ్లీష్లో దర్ ఇస్ సేయింగ్, ఇంగ్లీష్లో ఏమంటారంటే బిల్డ్ యువర్ క్యారెక్టర్ వైల్ బిల్డింగ్ యువర్ కెరియర్. అంటే నీ సంస్కారాన్ని నువ్వు భవిష్యత్తులో ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత క్యారెక్టర్ కాదు, సంస్కారం కాదు. నా ఉద్యోగం సంపాదించే మార్గంలోనే నీ సంస్కారాన్ని కూడా నువ్వు సంపాదించుకో. సో బిల్డ్ యువర్ క్యారెక్టర్ వైల్ బిల్డింగ్ యువర్ కెరియర్ అంటే మన సంస్కారాన్ని మనం సంపాదించుకోవాలి, తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రతి మనిషి చూడండి, ఇది చాలా ముఖ్యం. ఈ ప్రహ్లాదుడు విని వదిలేసేలా, చాలామంది వినేశారు భగవద్గీత. చాలాసార్లు వినేసామండి, గంటసార్లు విని చెవులు పోయినాయంటారు. భాగవతం నమిలేసామంటారు. నమిలి ఏం చేసావు? నమిలేసావు, బాగానే ఉంది. ఏం చేసావు? తర్వాత ఏం చేసావు? దాన్ని ఉంచేసావు. ఆచరణలో పెట్టాలి కదా. ఒక జ్ఞానం విన్నప్పుడు చాణక్యుడు అంటాడు, ఒక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే విషంతో సమానం. నాలెడ్జ్ ఈజ్ పాయిజన్ ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అంటే ఒక నాలెడ్జ్, జ్ఞానం అనేది విషంతో సమానం, దాన్ని మన ఆచరణలో పెట్టలేదంటే. కాబట్టి మీరు విన్నది వదిలేయద్దండి, అవగాహన చేసుకోండి. తర్వాత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడే మార్పు అనేది మీ జీవితంలో కనపడుతుంది. మన పరివర్తన మారుతుంది, సంస్కారం మారుతుంది, లక్షణాలు మారుతాయి, మనలో దైవ లక్షణాలు వస్తాయి. పరివర్తన అంటే ఏమిటి? దైవ లక్షణాలు రావాలి. ఒక జబ్బు ఉన్నవాడు మందు వేసుకున్నప్పుడు ఆరోగ్య లక్షణాలు రావాలా వద్దా? మందులు వేసుకుంటూ ఉన్నాం, లక్షణాలు ఏమో అలాగే ఉన్నాయి. అంటే మందులో ప్రాబ్లమా, వీళ్ళలో ప్రాబ్లమా, లేదా జబ్బే భయంకరమా?
అర్థమైనా? మన మందే వేసుకోవట్లే. ఆదివారం మందు బాగా వింటున్నాం, సోమవారం మందును వదిలేస్తున్నాం. అంతేనా? లయన్స్ క్లబ్లో మందు బాగా వేసుకుంటారు 2 గంటలు విని 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 మందు విని సోమవారం తర్వాత మందుని కాదు, దాని ఆచరణలో పెట్టినప్పుడే మీ జీవితాల్లో కూడా మనం ప్రహ్లాదుడిలాగా అయ్యే అవకాశం మన దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రహ్లాదుడు అవ్వచ్చు. ప్రహ్లాదుడు మంచి గురువు ద్వారా విన్నాడు కాబట్టి గొప్ప మహాభక్తుడు అయ్యాడు ఆయన. కాబట్టి ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు అనే కారణం ఎవరు? నారదముని. ఫస్ట్ అది. రెండవది ఏమిటి? ఆ జ్ఞానం వినే విధానం. అంటే చెప్పాను కదా మీకు, ఒక కృష్ణ కథ కానీ విష్ణు కథ కానీ ఎలా వినాలి, ఒక ర్యాప్ట్ అటెన్షన్. అంటే ఒక సూది గుండు వేసినా కూడా మనసు అట తిరగకూడదు. సుఖదేవ గోస్వామి చెప్పేటప్పుడు, భాగవతం చెప్పేటప్పుడు, సుఖదేవ, వ్యాసదేవుని కొడుకు సుఖదేవ, పరీక్షితుడు, అర్జునుడి యొక్క మనవడు పరీక్షితుడు. అర్జునుడు ఎలా విన్నాడు భాగవతాన్ని అంటే 7 రోజుల నిద్ర లేకుండా, ఆహారం తీసుకోకుండా, నీరు కూడా తాగకుండా 7 రోజులు కంటిన్యూస్గా భాగవతం విన్నాడు ఆయన. చూడండి, 7 రోజులే అతని జీవితం ఆయుష్ ఉన్నది. ఆ 7 ఉన్న ఆయుష్ ఏ విధంగా వాడుకోవాలి? మనకి ఎంత ఆయుష్ ఉంది కదా, మన 7 రోజులైతే మనం దానిపైన ఉంటాం కదా, అట్లా ఉంటారు, హోప్ అయితే ఉంటుంది కదా, నమ్మకం ఉంటుంది. ఆ ఉన్న జీవితం ఎలా బతకాలి చాలా ముఖ్యం. కాబట్టి రెండవది ఏమిటి మనం నేర్చుకోవాల్సిందంటే, గురువు దొరికినా కానీ, మంచి గురువు దొరికినా కానీ అది ఆ తాపత్రయం మనలో ఉండాలి. ఓ దీన్ని తెలుసుకుందాం, దీన్ని ఎలా దీని ఆచరణలో పెట్టాలి, ఆ తాపత్రయం ఉండాలి. మీకు మంచి డాక్టర్ ఉండొచ్చు, కానీ మందు వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? మిమ్మల్ని చెప్పండి, బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో బెస్ట్ డాక్టర్ వాడు మందు మనం వేసుకోం, ఎలా పనిచేస్తుంది చెప్పండి జబ్బులు? కాబట్టి గొప్ప మందులున్నంత మాత్రాన, గొప్ప డాక్టర్లంత మాత్రాన ఆరోగ్యాలు రావు. ఆచరణ పెట్టినప్పుడే మంచి ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ కూడా ఏమిటి, గొప్ప గురువులున్నంత మాత్రాన, మంచి జ్ఞానం ఉన్నంత మాత్రాన గొప్ప భక్తులు అవలేం. మనం ఆ ఆచరణలో పెడితేనే మన మనస్సు అనేది మారుతుంది, గుణాలు మారుతాయి. మన గుణాలు మారాలి, రాక్షస గుణాలు వెళ్ళి దైవ గుణాలు మనలో రావాలి. అది భక్తి మార్గం అంటేనే దైవ గుణాలు ఉండాలి. మనలో కల్మషాలు, కామం, క్రోధం, అసూయ ఇది చాలా భయంకరమైన జబ్బు. అసూయ జబ్బు అనేది ఒక వేరే వ్యక్తిని చూసి అసూయపడుతుంటాం, అంతే కదా. కుటుంబాల మధ్య అసూయ, ఊర్ల మధ్య అసూయ, బంధువుల మధ్య అసూయ, అన్నదమ్ముల మధ్య అసూయ, అక్క చెల్లెల మధ్య అసూయ. ఇవాళ ఏదో న్యూస్ విన్నా నేను, ఒక పెళ్ళి కుదిరింది, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి కుదిరింది మధ్యప్రదేశ్లో. పెళ్ళి కుదిరితే వాడు పెళ్ళి కొడుకు అందరూ వచ్చారు, ఇంకా తాళి కట్టాలి. కట్టేటప్పుడు పెళ్ళి కూతురు కాకుండా పెళ్ళి కూతురు వాళ్ళ అక్కను కూర్చోబెట్టేశారు. వాడు షాక్, పెళ్ళి కొడుకు ఎలా ఉంటుంది షాక్ చూడండి. పెళ్ళి ఒకరిని చేసుకొని వెళ్తే వాడు పెళ్ళి మండపంలో తాళి కట్టేటప్పుడు చూస్తే వాళ్ళ అక్క ఉంది అక్కడ. ఏం చేస్తాడు, ఆవిడ పాపం భర్త లేడంట, వీడిచ్చి పెళ్ళి చేద్దాం అని ఏర్పాటు జరిగాయి కదా అని అంత ప్లాన్గా చేశారంట వాళ్ళు పెద్దలందరూ కలిసి. వీడికి షాక్. అంటే ఎలా ఉంటుంది చూడండి, భవిష్యత్ ప్రపంచం ఎలా ఉందో చూడండి. మనం అనుకున్నంత ఇప్పుడే భయంకరంగా ఉంది, ఇంకా ఫ్యూచర్ ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కలియుగంలో మోసం అనేది ప్రతి ఒక్కళ్ళలో అసూయ, మోసం, అసూయ. ఎందుకు మోసం చేస్తాం? అసూయ ఉంటేనే మోసం చేస్తాం ఒకరిని. అసూయ. ఆవిడకి ఏమిటి, వాళ్ళ సంబంధం వచ్చింది ఒక అమ్మాయికి, కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయికి అసూయ పుట్టింది. నన్ను వదిలేశారా మీరు, చెల్లికి పెళ్లి చేస్తున్నారే, నాకు వీడు కావాలి. ఆవిడ అసూయ పుట్టి ఏమైంది లాస్ట్కి చూడండి ఎలా అయిందో. అక్క చెల్లెల మధ్య అసూయ. చిన్నప్పుడు అందరూ బాగానే ఉన్నారు కదా కదా, పెద్దనకి ఇట్లా అయిపోయినా మనం. కరెక్టే కదా. చిన్నప్పుడు కల్మషాలు ఉన్నాయా, ఈ అసూయ ఇవన్నీ తెలియదు పాపం వాళ్ళకి. అంటే మనిషి పెరిగే కొందికి దెర్ ఇస్ సేయింగ్, అంటే వీఆర్
తొందరగా వయసు పెరిగిపోతుంది, కానీ ఇది పెరగట్లేదే. కొంతమంది ఉంటారు, తొందరగా వయసు అయిపోతుంది స్వామీజీ, అరే లోపల బుద్ధి పెరగట్లేదే. శరీరం పెరిగిపోతుంది కానీ బుద్ధి. చిన్నపిల్లల్లో ఎందుకు అంత, వాళ్ళలో ఈ అమాయకత్వం ఉంది. ఒక భక్తి మార్గంలో మనం వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లల్లో ఎలాగైతే ఒక అమాయక సరళత్వం ఉంటుందో, ఒక శుద్ధత్వం ఉంటుందో, ఆ గుణాలు మనలో వస్తాయి. కాబట్టి ప్రహ్లాదుడు ఆ చిన్న వయసులోనే నారద ముని యొక్క శిక్షణ ద్వారా మహా గొప్ప భక్తుడవుతాడు. ఈరోజు కొన్ని శ్లోకాలు నరసింహస్వామి వచ్చిన తర్వాత ప్రహ్లాదుడు కొన్ని స్వామికి ప్రార్థనలు చేస్తాడు. ఈరోజు కొన్ని ప్రార్థనలు మనం స్మరించుకుందాం. కాబట్టి ప్రహ్లాదుడు అంటే సినిమానే మనకు గుర్తుంటుంది, భక్త ప్రహ్లాద, మంచిదే. కానీ ఆ ప్రహ్లాదుడు ఆ నీతి, ఆయన ఉపదేశాలు, అది మనం గ్రహించాలి ఇక్కడ. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా గొప్ప గురువులనంత మాత్రాన మనం గొప్పవాళ్ళు అయిపోం, గొప్ప జ్ఞానం ఉన్నా గొప్పవాళ్ళు అయిపోం. ఆచరణ పెట్టిన వాడే గొప్పవాడు అవుతాడు. ఇక్కడ మన ప్రాబ్లం ఏమిటంటే ఆచరణ పెట్టేవాళ్ళు లేరు, తక్కువ. కలియుగంలో మాట్లాడే వాళ్ళు ఎక్కువ, ఆచరణ పెట్టేవాళ్ళు తక్కువ. అందరూ మాట్లాడే వాళ్ళే. ఎట్లుంది కలియుగం చూడండి, ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. ఇప్పుడు చిన్న పిల్లవాడికి యూట్యూబ్ పెట్టేస్తున్నారు అందరూ. ఇప్పుడు కొంతమంది పుట్టుదానే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారంట. వాడికేం తెలియదు, ఆయన రికార్డ్ చేస్తున్నారు, వాడు ఏదో కొంతమంది చూడడానికి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీ జీవితం అంతా ప్రపంచం తెలిసిపోతుంది, అర్థమైనా? కొంతమంది హోమ్ టూర్ చేస్తుంటారు, మా ఇంట్లో నగలు ఎలా ఉన్నాయని. రేపు దొంగ కన్నా మీరే చెప్తున్నారన్నీ మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయని, అంతేనా? హోమ్ టూర్ అంటే ఏమిటి? దొంగ మీరు చెప్తున్నారు డోర్లు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, నువ్వు ఎలా రావచ్చురా బాబు మా ఇంటికి, ఇంట్లో ఎక్కడెక్కడ ఏం పెట్టున్నాం మనం, ముందు ఇలా తెలిసేది ఎవరికైనా. ఇప్పుడు ఎలా అయిపోయింది, నాలెడ్జ్ అనేది ఎక్కువ అయిపోయింది, టూ మచ్ అయిపోయి దీంట్లో ఏది పవిత్రమైన జ్ఞానంగా మనకు తెలియదు. అది దారిదెప్పవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక మంచి, ఎవరైనా కొంతమంది చెప్తుంటారు, ప్రభుజీ మంచి లెక్చర్ విందాను యూట్యూబ్కి వెళ్తాం ప్రభుజీ, ఎలా ఉద్దేశం బాగానే ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇది ఒక మాయా ప్రపంచంలో ఉన్నాం మనం. కాబట్టి ఫోన్లు ఎంత తక్కువగా వాడేవాడు వాడి భవిష్యత్తు అంత బాగుంటుంది ఇక్కడ. కాబట్టి ప్రహ్లాదుడు భాగవతంలో కొన్ని ప్రార్థనలు చెప్తాడు, మనందరం చెబుదాం. సో వాళ్ళ పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్తాడు ప్రహ్లాద కదా. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లవాళ్ళు అడుగుతారు, ఏమిటయ్యా ప్రహ్లాద, మేమందరం ఆడుకుంటున్నామే, నువ్వేమిటి మాతో పాటు ఆడుకోకుండా నారాయణ నామం జపం చేస్తున్నావు, భక్తి మార్గం గురించి మాట్లాడుతున్నావు, ఏంటి ఇంత చిన్న వయసులో ఇవన్నీ కూడా? అప్పుడైనా అంటారు, ఇది కౌమారే ఆచరతే ప్రజ్ఞ దుర్లభం మానవ దేహం. స్నేహితులారా, ఈ మానవ జీవితం చాలా దుర్లభమైనది, అందరికీ దొరికే దేహం కాదు ఇది. మీరు చెప్తున్నా మీకు, అంటే ఈ దేహం ఈ శరీరం రావాలంటే కొన్ని కోట్ల జన్మలు యమలోకాల్లో అనుభవించి భూలోకాల్లో పుణ్యాలు చేస్తే కానీ కొన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చే దేహం, శరీరం మానవ శరీరం. అదే నాకు బాధేస్తుంది. అంటే ఒక అమ్మాయి వల్ల, అబ్బాయి వల్ల, ఒక ఉద్యోగం వల్ల, ఒక ఫెయిల్యూర్ వల్ల, ఒక వ్యాపారం వల్ల, లేదా కొన్ని ధనం వల్ల, డబ్బుల వల్ల, దీనివల్ల ఈ మానవ జీవితాన్ని తృణప్రాయంగా, అంటే ఏదో ఇది కరివేపాకులాగా వదిలేస్తున్నారు. ఎందుకు బాధ అంటే వాళ్ళకి తెలీదు, అంటే ఈ శరీరం ఎంత కష్టపడితే వచ్చిందో. మీకే తెలుసు కదా, ఇప్పుడు కష్టపడి ఒక 50 ఏళ్ళు కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన వ్యక్తి ప్రతి రూపాయి కూడబెట్టి కష్టపడి వచ్చిన ఆ రూపాయికి ఎంత గౌరవిస్తారు వాళ్ళు. ఆ కష్టాన్ని కనపడుతుంది వాళ్ళకి, ప్రతి రూపాయల కష్టాన్ని చూస్తారు. ఆ స్టేజ్ రావడానికి ఎంత కష్టపడ్డా ఆ ప్రయాణం గుర్తుంటుంది వాళ్ళకి, అంతేనా? ఆ కష్టపడిన ప్రయాణం గుర్తుంటుంది. కాబట్టి ఆ ప్రయాణం ఎప్పుడు వాళ్ళు స్మరించుకుంటూ ఉంటారు. అందుకే వృధా చేయరేది. అంతే కదా, ఎడారుల్లో ఉన్నవాడు నీరు చూడలేని వాడికి నీరు దొరికితే ప్రతి నీటి చుక్కినంత బాగా వాడుకుంటాడు వాడు. నీరు వాడు అమృతంలాగా వాడికి. ఆ కష్టమే వాడి గుర్తొస్తూ, ఆ ప్రయాణం గుర్తుంటుంది. కాబట్టి ఆ ప్రభావంతో ప్రతి రూపాయిని వృధా చేయడు.
అదే వాడి పిల్లలు కష్టం లేకుండా పిల్లలు పెంచారనుకోండి, ఆస్తులు ఇచ్చారనుకోండి, మీ పైన కూర్చుంటారు వెళ్ళి వాళ్ళు. ఎందుకు? వాడి కష్టం ప్రయాణం ఏం లేదు కదా, ప్రయాణం ఏం గుర్తులేదు వాడికి. మీకు ప్రయాణం గుర్తుంది, వాడి ప్రయాణమే లేదు. వాడి ప్రయాణం ఏమని చెప్పండి? ప్రయాణమే లేదు. మీకు ప్రయాణం గుర్తుంది, వాడి ప్రయాణమే తెలియదు, వాడు ఎప్పుడూ చేయలేదు. కాబట్టి ఒకరి కష్టం ఒకరికి సుఖాన్ని ఇవ్వకూడదు. ఎప్పుడు వాడికి చదువు చెప్పించాలంతే, నాయన జీవితాన్ని కష్టపడు, ఆ మార్గాన్ని చూపించాలి. కానీ మార్గాన్ని మన పూల బాట వేయకూడదు. అయ్యో నేను కష్టపడ్డాను కదా, నేను రాళ్ళలో రప్పలో నిలిచాను రా బాబు, నువ్వు పూల మీద అడుగురా నాయన అంటే వాడు హిరణ్యకశిపులా తయారవుతాడు. కాబట్టి పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కారం, జ్ఞానం. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, తేనెటీగ గురించి చెప్పానా మీకు? తేనెటీగని అడుగుతాడు కదా ఒక పక్షి, తేనెటీగ నీకు భయం లేదా? మనుషులందరూ తేనె తీసుకొని వెళ్ళిపోతారు కదా, నీకు భయం లేదని అడుగుతుంది కదా. తేనెటీగ ఏం చెప్తుంది అప్పుడు? మీకు చెప్పాను ఇది లాస్ట్ వారం ఇది, ఓకే పర్లేదు. సో ఒక పక్షి తేనెటీగని అడుగుతుంది, తేనెటీగ నువ్వు తేనెని తయారు చేస్తావు కష్టపడి కదా, తేనె ఎంత కష్టంగా తేనె తయారు చేస్తావు, మనుషులు వచ్చి నీ తేనెని దొంగలి తీసుకెళ్ళిపోతారు కదా. మనం అదేగా చేస్తున్నాం. పెద్ద దొంగలు ఎవరి సృష్టిలో అంటే మనమే. అర్థమైనా? అన్ని జీవరాశులు వాడుకుంటాం మనం. తేనెటీగ తేనెని తీసుకెళ్ళిపోతున్నారు, నీకు భయం లేదా అని అడుగుతుంది పక్షి. తేనెటీగ నాకు భయం లేదు, మనుషులు నా తేనెని దొంగలిస్తారు, కానీ తేనె ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో ఏం చెప్తుంది తేనెటీగ అని చెప్తుంది, దే కెన్ స్టీల్ మై హనీ బట్ దే డోంట్ నో ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ హనీ. అంటే నా తేనెని వాళ్ళు దొంగలిస్తారు, కానీ తేనె ఎలా తయారు చేయాలో వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి నాకెందుకు భయం? అర్థమైనా? పిల్లలు ఎలా తయారు చేయాలి? మనం తేనెటీగలాగా తయారు చేయాలి. ఆ కష్టపడి సంపాదించుకునే ఒక విధానాన్ని చూపించాలి. ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మనీ, ఆర్ట్ ఆఫ్ అర్నింగ్ మనీ, సంపాదించే మార్గాన్ని చూపించాలి. మనం సంపాదించి పెట్టకూడదు. అర్థమవుతుందా? మీరు సంపాదించి పెట్టారంటే మీకే గుద్దులు పడతాయి. బిడ్డ నువ్వు కష్టపడకూడదు బిడ్డ, నాలాగా కష్టం రాకూడదు బిడ్డ అంటే నీకే కష్టాలు. వాడు కష్టపడితే జీవితం తెలుసుకుంటాడు, ఒక ఫెయిల్యూర్ ఎలా ఎదుర్కోవాలి, ఒక డబ్బులకు సంపాదించే మార్గంలో ఎన్ని త్యాగాలు చేయాలి, ఆ మార్గాన్ని అప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాడు, మీ ధనాన్ని గౌరవిస్తాడు, అప్పుడు మీకు గౌరవం. మీరు వాడికి ఏమీ లేకుండా విలువిచ్చే డబ్బులు ఇచ్చారని ఏమవుతుంది చెప్పి మీకు గౌరవం ఉండదు, మీ ప్రయాణానికి గౌరవం ఉండదు, మీ సంపాదనకి గౌరవం ఉండదు. కాబట్టి పిల్లలకి ఒక తేనెటీగలాగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించాలి, కానీ మనం సంపాదించి పెట్టకూడదు. అదే ప్రహ్లాదుడు అంటాడు చూడండి, ఇక్కడ అద్భుతమైన శ్లోకాలు చెప్తాడు ఆయన ప్రహ్లాదుడు. మీరందరూ కూడా చెప్పండి, అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కూడా. నైవాత్మనః ప్రభుః అయం నిజలాభపూర్ణో మానం జనా అవిదుషః కరుణో వృణీతే యత్ యత్ జనో భగవతే విదధీత మానం తచ్ ఆత్మనే ప్రతిముఖస్య యతా ముఖశ్రీః. ఇది చాలా అద్భుతమైన ఇదండి. ఇక్కడ ఏమంటాడంటే నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో మానం జన అవిదుషః కరుణే వృణీతే యదజ్జనో భగవతే విదదాతి మానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యతా ముఖశ్రీః. అంటే నరసింహ, నీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వు. నీకు ఎవరి సేవ నీకు అవసరం లేదు నరసింహ. ఎందుకంటే భగవంతుడు ఆత్మారామ అంటాం. భగవంతుడు ఇంకో పేరేమిటి? ఆత్మారామ. రామ అంటే ఆనందం, ఆత్మారామ అంటే ఆయనకే ఆనందంలో ఉంటాడు ఆయన.
ఆయన ఆనందం బయట నుంచి అవసరం లేదు. మనకెలా మన ఆనందం ఏమిటి? ప్రతి ఒక్క జీవుడు జంతువుల్లో కూడా బయట నుంచి కోరుకుంటాయి కదా. సుఖం అనేది బయట నుంచే రావాలి కదా. ప్రతి జీవుడికి ఆహారం నుంచి ఇంద్రియ సుఖం, చెవులు కాళ్ళు, మన ఇంద్రియాలకు సుఖం ఎక్కడి నుంచి రావాలి? బయట నుంచే రావాలి. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన మనలాంటి ఇంద్రియ సుఖం కోసం చూడడు, ఇంద్రియ అతీతుడు. ఆయన పేరేమిటి? జితేంద్రియ అని అంటాం స్వామిని. కాబట్టి ఆయన ఆత్మారామ, ఆయనలోనే ఆనందాన్ని పొందగలుగుతాడు. వేరే వాళ్ళ సేవ ఆయనకు అవసరం లేదు. అయినా ఆయన ఆనందం పొందగలిగినా ఆయనకు వేరే వాళ్ళ సేవ అవసరం లేదు. మనం ఏమనుకుంటాం? మన సేవ చేస్తే అయ్యో మన స్వామికి ఏదైనా చేస్తున్నాం అనుకుంటాం. మనం అర్థమవుతుందా? మనం భగవంతుడి సేవ చేయడం ద్వారా భగవంతుడికి మనం ఏమి, సముద్రంకి మనం వెళ్ళి ఒక ట్యాంక్ నీళ్ళు పోసామనుకోండి, సముద్రం ఏమైనా ఉప్పొంగిపోతుందా? ఒక ట్యాంక్ నీళ్ళు సముద్రంలో పోస్తే చలించే సముద్రం కూడా. అదేవిధంగా భగవంతుడికి మనం ఏ పని చేసినా ఆయన సముద్రం లాంటి వాడు. మనం ఏం చేస్తున్నాం? ఒక ట్యాంకర్ నీళ్ళు దానిలో పోసినట్టు మనమే ఫీల్ అవుతున్నాం. అబ్బా ఇవాళ చాలా పూజ చేసేసాం, ఇవాళ మనం చాలా వ్రతం చేసేసాం, చాలా మంత్రాలు జపం చేసేసాం, ఇవాళ భగవంతుని ఆనందం పెట్టేసాం అనుకుంటాం మనం. ఆయన ఆనందం ఎక్కడి నుంచో అవసరం లేదు. సేవ చేయడం ద్వారా ఆయన ఆనందం పెట్టడం కాదు, మన ఆత్మశుద్ధి అవుతుంది. అదే ప్రహ్లాదుడు అంటున్నాడు, నరసింహ నీకు ఎవరి సేవ అవసరం లేదు. ఇప్పుడు మనం దేవాలయం కట్టడం ప్రయత్నం చేస్తున్నాం హిందూపురంలో, కృష్ణుడి దేవాలయం. ఇప్పుడు దేవాలయం కట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి? భగవంతుడు ఏమన్నా ఆయన ధనవంతుడు అవుతాడా? చెప్పండి. ముల్లోకాలే యోగేశ్వర కృష్ణ సర్వలోక మహేశ్వర. అన్ని లోకాలు ఆయనవే, అన్ని లోకాలు ఆయనవే. లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తుంటుంది. ఆయనకి ఏది చెప్పండి, ఆయనకి ఏది లేదు లోటు చెప్పండి స్వామి వైకుంఠంలో? కాదు, మన సేవ కోసం ఆయన ఆహ్వానిస్తున్నాం, మన ఆత్మశుద్ధి కోసం ఆయన ఆహ్వానిస్తున్నాం, మన మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఆయన సేవ చేస్తున్నాం. కాబట్టి భగవంతుడు సేవ చేస్తున్నామంటే భగవంతుణ్ణి ఆనందపెడుతున్నామని కాదు, మన ఆత్మశుద్ధి కోసం మనం సేవ చేస్తున్నాం. ఇది ప్రహ్లాదుడు అంటున్నాడు, నరసింహ నిన్ను ఆ తృప్తిపరిచే శక్తి ఎవరికి ఉంది? నువ్వు ఆత్మారాముడివి, నీకు ఏదైనా సేవ చేస్తున్నామంటే అది మేమే దీన్ని బెనిఫిట్ అవుతాం, కానీ నీకే బెనిఫిట్ లేదయ్యా అంటాడు. కరెక్టేనా? భగవంతుడు నైవేద్యం పెట్టిన వాళ్ళు ఆయన బెనిఫిట్ అని అవుతాడా? చెప్పండి. 100 రకాల భోజనం పెట్టిన తర్వాత స్వామి ఇవాళ నువ్వు బాగా తినేసి అయితే ఎన్ని రోజులు ఆయనకు భోజనం లేదా? చూడండి, వైకుంఠంలో కొన్ని కోట్ల అనంత కోటి భక్తులు ఉన్నారు వైకుంఠంలో. ఇప్పుడు అంతే కదా, జైల్లో ఎంతమంది ఉంటారు, ఊర్లో ఎంతమంది ఉంటారు ప్రజలు? ప్రిజన్లో ఎంతమంది ఉంటారు? జైల్లో తక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు బెంగళూరు సిటీ 2 కోట్ల మంది జనాభా, జైలు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏదో కొన్ని వందల మందిలో ఉంటారు అంతే. ఈ ప్రపంచం కూడా దుర్గము, ఈ ప్రపంచం కూడా జైలు లాంటిది. అదే ప్రహ్లాదు అంటాడు ఈ నెక్స్ట్ శ్లోకాల్లో. ఈ జైల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి? తక్కువ మంది కదా. వైకుంఠం అనేది ఏమిటి? అది నిజమైన ప్రపంచం, అనంత కోటి భక్తులు అక్కడ ఉన్నారు. కాబట్టి సేవ అనేది మన ఆత్మశుద్ధి కోసం సేవ, భగవంతుడి ప్రీతి కోసం చేసే స్టేజ్లో మనం లేం. ఆ స్టేజ్ అంటే లక్ష్మీదేవి స్టేజ్కి రావాలి మనం. అప్పుడు మన సేవని స్వామి ఆస్వాదించే స్టేజ్కి మనం రావాలి. కాబట్టి ఈ ప్రయాణం అంతా మొదట ఆత్మశుద్ధి కోసం, నీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వు స్వామి అని ప్రహ్లాదుడు నరసింహస్వామిని వేడుకుంటున్నాడు ఇక్కడ. కాబట్టి భగవంతం అని ఏం కోరుకోవాలి? ఈయన దేవాలయంకి వెళ్ళినప్పుడు స్వామి నీ సేవ నాకు ఇవ్వు. ఎందుకు? ఆయన సేవ అవసరం లేదు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టచ్చు, ఆకలి లేనివాడికి అంతే కదా. స్వామికి ఏది లోటు చెప్పండి? సేవ మన కోసం. కాబట్టి స్వామిని ఏం కోరుకోవాలి? నెక్స్ట్ టైం మీరు ఎప్పటికీ దేవాలయంకి వెళ్ళినప్పుడు స్వామి నీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వు తండ్రి అనుకున్నాం కదా. భగవంతుడు అన్నీ ఇస్తాడు, కానీ సేవ అందరికీ ఇవ్వడు ఆయన. భక్త వత్సల సేవ ఇచ్చినప్పుడు భక్తుడికి దాసోహం అయిపోతాడు స్వామి.
అదే ప్రహ్లాదుడు వేడుకుంటున్నాడు స్వామిని, నాకు నీకు సేవ చేసే అదృష్టం నాకు ఇవ్వు తండ్రి, ఈ రాక్షసుల కుటుంబంలో పుట్టాను కాబట్టి నన్ను సేవకు దూరం చెయ్యొద్దు అని వేడుకుంటాడు. చూడండి, కాబట్టి మన పుట్టిన కుటుంబం ఏదైనా అవ్వచ్చు, అది కూడా చెప్తాడు. నెక్స్ట్ అద్భుతమైన శ్లోకం ఇది కూడా, చెప్పండి అందరూ కూడా. విప్రా ద్విషద్ గుణ యుతా అరవిందనాభ పాదారవింద విముఖా స్వాపచం వరిష్టం మన్యే తద్ అర్పితా మనో వచనే హితార్థ ప్రాణం పునాతి సాకులం నాతు భూరిమానః. విప్రాద్విషద్గుణాయుతాద్ అరవిందనాభ పాదారవింద విముఖ స్వపచం వరిష్టం మన్యే తదర్పిత మనో వచనే హితార్థ ప్రాణం పునాతి సాకులం నతు భూరిమానః. ఇది అద్భుతంగా చెప్తాడు ఇక్కడ ప్రహ్లాదుడు. విప్ర అంటే బ్రాహ్మణుడు. ప్రహ్లాదుడు ఏమంటాడంటే, నరసింహ ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో పుట్టిన విప్రా షడ్గుణ, 6 గుణాలు, కరుణ, దయ, క్షమ, పాటనం, ఒక 6 గుణాలు, మంచి గుణాలు ఉన్న బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడైన షడ్గుణాలు వండిన విప్రా షడ్గుణ అరవిందనాభ. ఓ నరసింహ, ఆయన నాభి ఏమిటి? అరవింద, తామర పువ్వులాగా అందంగా ఉంటుంది స్వామి నాభి. ఏమంటున్నాడు? గొప్ప బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన వాడు భక్తుడు కాలేదంటే. మళ్ళీ నెక్స్ట్ ఏమంటాడు చూడండి. మన్యే తదర్పిత మనో వచనం హితార్థ. ఎవరితో? భక్తులు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన భక్తులు లేకపోతే వాడు అల్పుడే. భక్తి లేనివాడు అల్పుడే. మంచి కులంలో పుట్టిన, మంచి పండితుల వంశాల్లో పుట్టిన వాళ్ళలో భక్తి లేకపోతే నరసింహ, ఒకవేళ ఒక భక్తుడు ఎవరింట్లో పుట్టుంటే, అద్భుతం చెప్తా చూడండి, ఎక్కడ పుట్టుంటే, పాదారవింద విముఖ స్వపచం వరిష్టం. స్వాపచం అంటే కుక్కలు, చండాలులు అంటారు. కుక్కలు తినే ఆహారం, కుక్కలు తినే తెగ. ఇది ఏ కులాల గురించి కాదు, ఇక్కడ గుణాలు ముఖ్యం. పుట్టిన కులం కంటే సంపాదించిన గుణాలు ముఖ్యం. కాబట్టి కులాల కోసం కొట్టుకునే ఈ లోకాల్లో, కలియుగంలో నా కులం గొప్పది, నా కులం, గుణాలు గొప్పవి కానీ కులాలే ఉన్నాయి చెప్పండి. కులం మీరు నిర్ణయించుకున్నారా? మీరు పుట్టే ముందు ఈ కులంలో పుట్టాలి అనుకున్నారా? ఈ ఇంట్లో పుట్టాలనుకున్నారా? ఈ వంశంలో పుట్టాలనుకున్నారా? కులాలు మీ చేతుల్లో లేనిది. ఏ కులం పుట్టాలో మీ చేతుల్లో లేనిది. పుట్టిన తర్వాత గుణాలు సంపాదించుకోవడం మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉన్నదాని గురించి ఆలోచించాలి కానీ మీ చేతుల్లో లేని దాని గురించి ఎందుకు ఆలోచించాలి? అదే ప్రహ్లాదుడు అంటున్నాడు ఇక్కడ. స్వాపచం అంటే కుక్కలు తినే కుటుంబంలో పుట్టిన ఎవరైనా వాళ్ళు, అద్భుతం చెప్తున్నాడు, మన్యే తదా అర్పిత మనో వాచ హితార్థ. నరసింహ, ఆ పుట్టినవాడు, కుక్కలు తినే కుటుంబంలో పుట్టినవాడు, వాడి మనసు, వాడు వాచ, వాడు వాక్కులు, వాడి దేహం అర్పిత, అంతా నీకే అర్పించేశాడు. వాడు మనస వాచ కర్మన అంతా నీకే అర్పించేస్తే వాడు ఉన్నతమైన వాడు నరసింహ. ఒక పండితుల ఇంట్లో పుట్టినవాడు భక్తి లేనివాడు, ఒక కుక్కలు తినే ఇంట్లో పుట్టినా వాళ్ళలో ఈ గుణాలు ఉంటే, దైవ గుణాలు ఉంటే, భక్తి గుణాలు ఉంటే సర్వం నీకే అర్పించేస్తే, నీకోసమే జీవిస్తూ ఉంటే అర్పిత, అతడు ఉన్నతమైన వాడు. భక్తి ఉన్నవాడు ధనవంతుడు, గుణాలు ఉన్నవాడు ధనవంతుడు, శీలం ఉన్నవాడు ధనవంతుడు. ఇవి లేనివాడు పేదవాడు. గుణాలు లేనివాడు నిజమైన పేదవాడు. మనం ఏమనుకుంటున్నా, ధనం లేనివాడు పేద, గుణాలు లేనివాడు పేదవాడు.
దుర్యోధను దగ్గర ధనం ఉంది కానీ గుణాలు లేవు, కాబట్టి వాడు పేదవాడు. రావణుడి దగ్గర ధనం ఉంది, లంకామయమంతా బంగారుమయమే, కానీ వాడి హృదయంలో భక్తి లేదు. కాబట్టి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతనేమయ్యాడు? రావణాసురుడైపోయాడు. వాళ్ళ తండ్రి, రావణుడు తండ్రి పేరేమిటి? విశ్వ. వాళ్ళ తండ్రి పేరేమిటి? పులస్త్య. సప్త ఋషుల్లో ఒకడు. అంత గొప్ప కుటుంబంలో పుట్టినవాడు ఎలా తయారయ్యాడు? రావణుడు అంటే విష్ణువు భార్యనే దొంగలించే పరిస్థితి తయారైపోయాడు. కాబట్టి కుటుంబం లెగసీ, ఏ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం గొప్పవాళ్ళు అయిపోం. ఆ గుణాలు మనం సంపాదించుకోవాలి. అదే ప్రహ్లాదుడు అంటున్నాడు. నరసింహ కాబట్టి ప్రాణం పునాది సా కులం, నా కులం. కులంతో ఏముంది నరసింహ? ప్రాణం. వాళ్ళ ప్రాణం నీకు అర్పించిన వాడు భగవంతుని సొంతం చేసుకున్నవాడు ఈ లోకానికి చెందినవాడు కాదు. కాబట్టి అతనికి ఎలా కులాన్ని మనం ఆపాదిస్తాం చెప్పండి? ఒక వైష్ణవుడి కులమే ఉండదు. ఇప్పుడు మా దేవాలయంలో, బెంగళూరు దేవాలయంలో ఏ ఒక్క భక్తుడి కులం తెలియదు మాకు. అర్థమవుతుంది? ఆ కులం అనే పేరు ఎక్కడ రాదు, వాళ్ళ పేరు ఉంటుంది అంతే, ఎవరు అడగం. అతనిలో భక్తి దైవ గుణాలు ఎక్కడి నుంచి రావచ్చు. అతను ఎక్కడంటే ఒక లో ప్రాంతాల్లో పుట్టి వచ్చిన భక్తి ఉంటే ఆశ్రయం. కానీ నిజమైన ప్రపంచం అంటే అది కదా. కులాలకు అతీతంగా గుణాలను చూసి, సంస్కారం చూసి గౌరవం ఇవ్వడం. మనం ఉన్న ప్రపంచం ఏమిటి? కులాన్ని బట్టి గౌరవం. వెనకాల ట్యాగ్ ఉండాలి కదా లాస్ట్లో. మాకు ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ఏమిటి? దాసా అంటే దాసా దాసి. మాతాజులకైతే దాసి, ప్రభువులకైతే దాసా. ఎవరి దాసా దాసీలు? విష్ణు దాసా దాసీలు. అందరికీ లాస్ట్ నేమ్ ఒకటే, దాస, హరిదాస, కృష్ణదాస, విష్ణుదాస, రామదాస, నరసింహదాస. అది ఆ ట్యాగ్ రావాలి మనకు. ఇక్కడ పుట్టిన కులంలో ట్యాగ్ ఏం చేస్తారు చెప్పండి? యమలోకనం తప్పిస్తున్న ట్యాగ్ పెట్టుకొని వెళ్తే చనిపోయేటప్పుడు యమధర్మరా ట్యాగ్ చూడయ్యా, మేము ఈ ట్యాగ్ మాది, మీ ట్యాగ్ వాళ్ళంతా అక్కడే ఉన్న రారాబాబుని తీసుకెళ్తాడు ఆయన. చెప్పండి, కులాలు బట్టి కాదు, గుణాలు బట్టి. చాతుర్వర్ణమయా సృష్టం గుణ విభాగశః. ఏ చాప్టర్లో వస్తుంది అది? ఏ శ్లోకం ఇది? భగవద్గీతలో కృష్ణుడు అంటాడు కదా, చాతుర్వర్ణమయా సృష్టం. అర్జున, 4 వర్ణాలు నేనే పుట్టించాను, అది గుణాలను బట్టి. ఒక బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైన అర్జున, ఈ 4 వర్ణాలు గుణాలను బట్టి వర్ణాలు, కులం బట్టి కాదు అర్జున. భగవంతుడే ఎలా అంటే మన భగవంతుడి కన్నా ఎక్కువ ఆలోచిస్తున్నాం. చూడండి, కలియుగం ఏమిటి? కలో శూద్ర సంభవ. ఈ కలియుగంలో వర్ణాలు కూడా లేవు. కలియుగంలో ఒకే వర్ణం. ఈ కపట యుగంలో ఒకే వర్ణం ఏమిటి? శూద్రవర్ణం. కలో శూద్ర సంభవ. పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు శూద్రుడే. గుణాల ద్వారా వైష్ణవుడు అవ్వచ్చు, గురువు ద్వారా, దీక్ష విధానం ద్వారా వైష్ణవుడు అవ్వచ్చు. కాబట్టి అదే ప్రహ్లాదుడు అంటున్నాడు, నరసింహ ఈ కులాలు ఏమిటి నరసింహ? నేను పుట్టిన కులం ఏమిటి? ప్రహ్లాదు పుట్టిన కులం ఏమిటి? దైత్య రాక్షస కులం అది. చూడండి, ఒక రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు కానీ గొప్ప మహాభక్తుడై భగవంతుడు అతని కోసం వచ్చేసాడే. కానీ ప్రహ్లాదుడు పుట్టిన కులం రాక్షస కులం అయిన అతని భక్తి ద్వారా భగవంతుని పొందాడు, కులం ద్వారా కాదు. కులం ద్వారా మనకి ఏదన్నా కొద్ది గెస్ట్ హౌస్ దొరుకుతుందేమో కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు.
అంతేనా? కొన్ని మేము యాత్రలకు వెళ్ళేప్పుడు అక్కడక్కడ బోర్డులు ఉన్నాయన్నమాట. ఇది మా ఈ సమాజం, ఆ సమాజం, ఈ సమాజం, ఈ సమాజం. కొంత గెస్ట్ హౌస్ దొరుకుతుంది అంతే. కానీ భగవంతుని హృదయంలో స్థానం దొరుకుతుందా? తీర్థయాత్రలో గెస్ట్ హౌస్ దొరుకుతుంది గ్యారెంటీ, ఏదో ఒక రూపంలో భోజనం దొరుకుతుంది. కానీ భగవంతుని హృదయంలో స్థానం, వైకుంఠంలో స్థానం, అది కదా మనకు కావాల్సింది. కాబట్టి ఈ కులాలు మనం ఎప్పుడైతే ఒకటే కులం, మానవ కులం, ఒకటే కులం మానవ కులం, ఆ బయట రావాలి. అదే ప్రహ్లాదుడు అంటున్నాడు చూడండి. ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? కృతయుగంలో చెప్పిన మాటలు ఇవి, కలియుగంలో కాదు. కలియుగంలో ప్రతి చోట పరువు హత్యలు వింటున్నామా? పేపర్లో అంత ఇదే కదా, పరువు హత్య. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వేరే కులం చేసుకుంటే వాళ్ళు చంపేస్తున్నారు. ఇది భయంకరమైన జీవితం మనం చూసేది ఇప్పుడు. చూడండి, మనిషి జీవితం ఎంత విలువైనది, కానీ ఎలా సమాజం ఎలా తయారవుతుంది. కానీ ప్రహ్లాదు కృతయుగంలోనే చెప్పిన మాటలు ఇవి. కులం ఏముంది నరసింహ? మనసా వాచ హిత అర్పిత ప్రాణ. ప్రాణం, మనసు, వాచ, శరీరం అర్పించిన వాడు కదా నిజమైన భక్తుడు అంటే నరసింహ. కులంలో పుట్టిన వాడు నీకు దగ్గరమైనవాడు కాదు కదా నరసింహ. కాబట్టి చాలా ముఖ్యం ఇది. సో మళ్ళీ ప్రహ్లాదుడు ఏమంటాడో చూడండి. ఇది చాలా అద్భుతమైన మాటలు ఇవి, ముగిచ్చేస్తాం దీన్ని. నాహం బిభేమి అజతే అతి భయం కశ్య జిహ్వార్కనేత్ర భృకూతిరవసోగ్రదంస్త్ర ఆంత్రాశ్రజ క్షటజ కేశర శంకుకర్ణ నిహ్రాదబీత దిగ్భద అతిబృన్నకాగ్రత త్రష్టోష్మి అహం కృపణవత్సల దుస్సహోగ్ర సంసార చక్ర కదనాగ్రశతం ప్రణీతః బద్ధ్వా స్వాకర్మభిభుషత్తమాతే అంగ్రిమూలం ప్రీతో అపవర్గ శరణం హయతే కథాను. నరసింహ, నిన్ను చూసి అందరూ భయపడుతున్నారు. స్వామి రూపం వచ్చినప్పుడు, అవతారం జరిగినప్పుడు బ్రహ్మదేవుడు భయపడతాడు స్వామి దగ్గరికి వెళ్ళాలంటే. ఆ రూపం, ఆ రౌద్రం, స్వామి కోపంలో ఉంటాడు. స్వామి రక్తం కారుతూ ఉంటుంది స్వామికి. హిరణ్యకశిపుడిని పేగులు తీసేసి మెల్ల వేసుకుంటాడు స్వామి. ఎంత కోపం వచ్చి ఉండాలి స్వామికి చెప్పండి మీరే. ఎందుకంటే ప్రహ్లాదుడిని ఎంత ఇబ్బంది పెట్టాడండి హిరణ్యకశిపుడు. ఆ ప్రేమని, ప్రహ్లాదుడి పైన ప్రేమని నరసింహస్వామి ఎలా వ్యక్తపరిచాడు. ఆ హిరణ్యకశిపుడిని చంపినా కూడా ఆయన కోపం తగ్గల. ఒక్కొక్కసారి కొంతమంది కోపం ఎక్కువైనప్పుడు వాడిని చంపినా కూడా వాడికి ఇంకా తగ్గదు. ఇది నరసింహస్వామిలో ఆ గుణం ఉంది. వాడిని హిరణ్యకశిపుని చంపేసి పేగులు వేసుకున్నా, రక్తం వాడు కారుతున్నా కానీ స్వామి కోపం తగ్గట్లే. ఇంకా ఆవిడ ఇలా చేశాడు నా భక్తుడిని. అదే ప్రహ్లాదుడు అంటున్నాడు, నరసింహ ఆ విధంగా నీ రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు ముందుకు రావట్లేదు భయపడి, లక్ష్మీదేవే ముందుకు రావట్లేదు భయపడి. అందరూ బ్రహ్మదేవుని అడుగుతారు, బ్రహ్మ నువ్వు ముందుకు వెళ్ళి స్వామిని శాంతపరిచయ్యా అని అంటారు. బ్రహ్మ అయ్యో ఆ రూపం నేను తట్టుకోలేనయ్యా, నేను దగ్గరికి పోలేను అంటాడు. తర్వాత బ్రహ్మ అంటాడు లక్ష్మీదేవిని అడుగుదాం, లక్ష్మీదేవి భార్య కదా, లక్ష్మీదేవి వెళ్ళి స్వామిని, నరసింహస్వామిని శాంతపరుస్తుంది. లక్ష్మీదేవి తల్లి నువ్వు వెళ్ళు తల్లి అని అందరూ దేవతలు వేరుకుంటే, అయ్యో ఆయన ఆ రూపంలో ఆ కోపంలో నేను వెళ్ళలేను అంటుంది. ఏమన్నా భర్త ఇప్పుడు కోపంలో రగిలిపోతాడు అనుకోండి, వెళ్ళి మాట్లాడగలుగుతారా? ఎందుకు రా వీడితో చేయి పెడితే వీడు మనల్ని కొరికేస్తారా బాబు అని భయపడతారు స్త్రీలు కూడా. అంతేనా? కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా పటపట అన్నప్పుడు వెళ్ళి దూరంగా ఉండడం మంచిది. అప్పుడు పెడితే ఏమవుతాం, పాపాడవుతాం మనం. లక్ష్మీదేవి ఏం చేస్తుంది, అది చూసి అమ్మో నేను రాలేను బాబు, నేను పోలేను ఆయన దగ్గరికి, లక్ష్మీదేవి చేతుల్లో తెస్తుంది. అప్పుడు పరమశివుని అడుగుతారు, శివ నువ్వు వెళ్ళి శాంతపరుచు నరసింహస్వామి, నువ్వు కూడా గొప్ప భక్తుడు కదా, శాంతపరుచు. అయ్యో నేను ఎలా చేయగలుగుతాను ఆయన్ని, ఆయన వచ్చిందే ప్రహ్లాదుడి కోసం, నేను దగ్గరకు నేను శివతాండవం చేస్తాను కానీ ఈ రూపం ముందు నేను ఏం చేయలేను, పోలేను అంటాడు. పరమశివుడు కూడా ముందుకు వెళ్ళడు. అప్పుడు ఏం చేస్తారంటే బ్రహ్మ, లక్ష్మీదేవి, పరమశివుడు, దేవతలందరూ ప్రహ్లాదుని అడుగుతారు, ప్రహ్లాద నువ్వు వెళ్ళవయ్యా. ప్రహ్లాదుడు అంటాడు, అయ్యో గొప్ప గొప్ప మహానుభావులు మీరే వెళ్ళలేక నేనేం చేయగలుగుతాను అంటే, లేదు నువ్వు వెళ్ళు, నీకోసమే స్వామి వచ్చాడు, నువ్వు వెళ్ళి స్వామిని శాంతం చెయ్యి అని అడుగుతారు. అప్పుడు ఈ మాటలు అంటాడు ప్రహ్లాద, నరసింహ వీళ్ళందరూ భయపడుతున్న దగ్గర రావడానికి, నాకు నీ రూపం చూసి భయం లేదు. నువ్వు పేగులు వేసుకున్నావు కదా, అది చూసి నాకు భయం లేదు. నీ
ఆ రౌద్రం, కోపం, సింహం కోపంగా అరుస్తూ ఉంటుంది కదా, నరసింహస్వామి కోపం అరుస్తూ ఉంటాడు. హిరణ్యకశిపుడు అంటే ఎంత ఇబ్బంది పెట్టాడా అని ఆయన అహంకారాలు చేస్తుంటాడు నరసింహస్వామి. ఆ సౌండ్కి నేను భయపడట్లేదు. నరసింహస్వామి సౌండ్కే ఆకాశం పగిలిపోతుందంట, లోకాలను వణికిపోతాయి ఆయన శబ్దానికే. ఆ శబ్దాన్ని కూడా నేను భయపడట్లేదు, నేను రూపానికి భయపడట్లేదు, రక్తాన్ని చూసి భయపడట్లేదు. కానీ నాకు ఒకటే భయం నరసింహ, నాకు ఎక్కడ నీ భక్తికి దూరం అవుతానేమో, ఎక్కడ ఈ సంసార బంధాల్లో మళ్ళీ తగులుకుంటానేమో, అది తలుచుకుంటే నాకు భయం ఎక్కువ ఉంది నరసింహ అని అంటాడు. చూడండి, నాకు నిన్ను రూపం చూసే భయం లేదు, నీ పేగులు చూసి, నీ ఆ సింహ రూపాన్ని చూసి నాకు భయం లేదు, రక్తం చూసి భయం లేదు. కానీ ఈ సంసార బంధాల్లో ఎక్కడ నేను చిక్కుకుంటానేమో, ఎందుకంటే నేను పుట్టిన కుటుంబం అసుర సంఘ, నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు అసురులు. ఇలాంటి సాంగత్యంలో నేను ఉన్నానే, ఎక్కడ ఈ సంసార బంధాల్లో తగులుకొని నీ భక్తి మార్గంలో లేకుండా పోతానేమో ఆలోచన నాకు భయంగా ఉంది. నాకు అదే ఆ భయమే నాకు ఎక్కువగా ఉంది నీ రూపం కంటే కూడా అని అంటాడు. రెండవది, ఆ సంసార బంధాలతో కాకుండా నా హృదయంలో ఎక్కడైనా భౌతికమైన కోరికలు వస్తాయేమో, నువ్వు కాకుండా వేరే కోరికలు వస్తాయేమో, ఆ కోరికలంటే భయంగా ఉంది నరసింహ అని అంటాడు. కాబట్టి ఆ కోరికలు లేకుండా చెయ్యి. చూడండి, భక్తుడు భగవంతుని చూసి భయపడాడు. ప్రహ్లాదుల్లా భయం లేదు. భయం, నిజమైన భయం ఏమిటి? ఎక్కడ ఈ మోక్షాన్ని వదులుకుంటామేమో ఆ భయం ఉండాలి మనలో. ధనం పోతుందేమో, పిల్లలు పోతారేమో, కుటుంబం పోతుందేమో, శరీరం పోతే ఇంకొక శరీరం వస్తుంది. అర్థమవుతుందా? ఈ భార్య పోతే ఇంకొక భార్య, ఇంకొక జన్మలో. ముందు జన్మలో భార్య లేరు మీకు, చెప్పండి. భర్తలు లేరు, పిల్లలు లేరు, అన్నీ అనుభవించేశారు. కొన్ని కోట్ల జన్మల నుంచి ప్రయాణం జరుగుతుంది. ఇదే ఫస్ట్ జన్మ కాదు మనది, కొన్ని కోట్ల జన్మల ప్రయాణం. కోట్ల జన్మల్లో కోట్ల మంది భార్య, భర్తలు, పిల్లలు, మనవలు అన్నీ చూసేసి, అన్ని వాసనలు విని చూసేసి, ఈ జన్మలో ఎగ్జిట్ ఇది అంటే ఏమిటి? బయటపడే మార్గం కూడా మనకు అవకాశం దొరికింది. ఇప్పుడు బయటపడతామా, చక్రంలో మళ్ళీ వెళ్ళిపోదామా? ఆ బయటపడే మార్గమే ఈ భగవద్గీత, భాగవత మార్గాలు మనకు చూపించేది. అదే ప్రహ్లాదుడు అంటున్నాడు చూడండి, నాకు నువ్వంటే భయం లేదు, నాకు ఈ మాయా ప్రపంచం అంటే భయంగా ఉంది నరసింహ అని అంటాడు. చూడండి, కాబట్టి మనం నరసింహని ఏం కోరుకోవాలి ఎల్లప్పుడూ? నరసింహ, నాకు కూడా ఈ మాయా ప్రపంచంలో లేకుండా ఎక్కడ సంసారం తగులుకుంటానేమో ఆ భయం ఉంది నరసింహ, భయం లేకుండా చేయవయ్యా అని కోరుకోవాలి ఆయన్ని. ఓకేనా? ఇది మూడవది, లాస్ట్ది. అందరూ చెప్పండి, లాస్ట్ శ్లోకం ఇది. సోహం ప్రియస్య సుహృదః పరదేవతాయ లీలా కతః తవ నరసింహ విరించ గీతః ఆంజః తితర్మి అనుగ్రహ గుణ విప్రముక్తో దుర్గాని తే పద యుగలాయ హంస సంగః సోహం ప్రియస్య సుహృదా పరదేవతాయ లీలాకతః తవ నరసింహ విరించ గీతః అంజః తితర్మి అనుగ్రహ గుణ విప్రముక్తో దుర్గాని తే పదయుగలాయ హంస సంగః. అద్భుతంగా అంటున్నాడు నరసింహ, నాకు ఒకటే కోరిక. ఏమిటది? హంస సంగః. హంస అంటే ఎవరు? హంస అంటే మనం చూసే హంస పక్షి కాదు, పరమహంస. ఎలాగైతే భక్తుల్లో రకరకాల భక్తులు ఉంటారు, పరమహంస అనేది ఒక ఉన్నతమైన స్థితి పొందిన భక్తులు పరమహంస. ఎలాగైతే హంస నీరు పాలు కలిపేసిన పాలు నీరును వేరు చేస్తుంది హంస. ఈ పరమహంస భక్తులు మాయా ప్రపంచంలో ఉన్న ఆ మాయా గుణాలకి
లోబడకుండా చెడుని తీసివేసి మంచిని గ్రహించి భక్తి మార్గంలో జీవించేవాళ్ళు అని. అంతే పారిపోయే వాళ్ళని కాదు. కష్టాలు ఉన్నా దాన్ని ఎదుర్కొంటూ పాప గుణాలను పక్కన పెట్టి దైవ గుణాలను అలవర్చుకుంటూ భక్తి మార్గంలో జీవించేవాళ్ళు. పరమహంస సంఘ నరసింహ, నాకు ఈ భక్తుల యొక్క సాంగత్యానివ్వు నరసింహ. చూడండి, ఎందుకంటే ఈ భక్తుల సాంగత్యం ఉంటే నిన్ను స్మరించే అవకాశం నాకు ఎప్పుడూ దొరుకుతుంది. అంతేనా? ఇప్పుడు ఒక మన వ్యాపారితో సాంగత్యం ఉందనుకోండి, మన ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉంటాయి? ఆ వ్యాపార అలాగే వ్యాపార ఆలోచనలు మనకు వస్తాయి. అంతేనా? ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఉద్యోగం లేని వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎలా ఉద్యోగం సంపాదించాలి ఆలోచనలు ఉంటాయి. అదే ఒక తాగుబోతో సాంగత్యం ఉంటే, అంటే ఏ సాంగత్యమైనా ఆ ప్రభావం మన పైన పడుతుంది. అదే ప్రహ్లాదుడు ఏమంటాడు? హంస సంగ నరసింహ, నీ భక్తుల సాంగత్యం నాకు ఇవ్వయ్యా. నీ భక్తులతో ఉంటే వాళ్ళలో ఉన్న ఒక దైవ గుణాలు నాకు వస్తాయి. వాళ్ళలో ఉన్న దైవ గుణాలు నాకు వచ్చి నిన్ను ఎలా సేవ చేయాలో, ఎలా జీవితాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవాలో ఈ మాయా ప్రపంచంలో తగులుకోకుండా. చాలా ముఖ్యం కదా. మన జీవించేటప్పుడు లా తెలుసుకోవాలి కదా, మనం రూల్స్ తెలుసుకోవాలి కదా, ఏ తప్పు ఒప్పు అని తెలుసుకోవాలి. మానవ జీవితం వచ్చిందే తప్పు ఒప్పు అని తెలుసుకొని తప్పు లేకుండా జీవించడం కోసం మానవ జీవితం. కాబట్టి నరసింహ హంస సంగ, ఒక భక్తుల సాంగత్యంలో ఉంటే మనం ఏం తెలుసుకుంటాం? ఏది చేయాలి, ఏవి చేయకూడదు, ఈ రెండు తెలుసుకుంటాం మన భక్తుల సాంగత్యంలో ఉంటే. బయట ఎవరు మీకు చెప్పరు ఇవి. బయట ఒక తప్పు చేసి 2 తప్పులు చేపిస్తారు మీ దగ్గర. బయట వెళితే ఒక తప్పు మీరు చేసి 2 తప్పులు చేపిస్తారు మీ దగ్గర. అవకాశం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. ఎంతమంది బయట చూస్తున్నాం కదా మనం. కొంతమంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు పాపం డ్రైవర్లు వాడుకుంటారు, బయటలో వాళ్ళు వాడుకుంటారు, బెనామీలు అంటారు, ఇదంటారు, సునామీ. ఎలా ఉంది బయట ప్రపంచం అంతా? సునామీలాగే ఉంది. భక్తి లేని జీవితం సునామీలాగే ఉంటుంది. రోజు ఉపద్రుతాలే ఉంటాయి. అందుకే ఒక భక్తుల సాంగత్యం ఉంటే ఏ విధంగా బతకూడదో నేర్చుకుంటాం ఫస్ట్ మనం. అది స్కూల్లో నేర్పించరు, కాలేజీలో నేర్పించరు, జీవితంలో ఎవరు మనకు నేర్పించరు. ఎలా నేర్పిస్తారు? చిన్నప్పుడు పుట్టిన పిల్లకి మనం ఎలా తినాలి, కరెక్ట్, ఎలా స్నానం చేయాలి, ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా నేచర్ కాల్, ఎలా మనం శరీర ధర్మాలు కొన్ని ఉంటాయి, ఎలా దాన్ని ఆచరించాలి, ఎలా స్నానం చేయాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, ఎలా ఆహారం వండాలి, ఇదే నేర్పిస్తున్నారు అందరూ కూడా బయట అంతా కూడా. కానీ జీవితం అంటే ఏమిటి, మానవ జీవితం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటి, భగవద్గీత అంటే ఏమిటి, వేదశాస్త్ర సారం ఏమిటి, ఇది ఎవరు చెప్పే సమయం ఎవరికీ లేదు. కాబట్టి ఒక బిడ్డకి కావాల్సిన మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇంట్లో రావట్లేదు. కానీ మెటీరియల్గా భౌతికంగా మెచ్యూరిటీ చాలా ఉంది వాళ్ళకి. అంతే కదా. ఇప్పుడు చిన్న పిల్లవాడు కూడా స్మార్ట్ ఫోన్ పెద్దవాళ్ళకన్నా బాగా వాడేస్తాడు వాడు. అంత తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంత ఇంటెలిజెన్స్ ఉంది. కానీ దాన్ని జాగ్రత్తగా దాన్ని మలచాలి కదా, దాన్ని షార్ప్గా ఉన్నారు. ఆ షార్ప్ అనేది ఇప్పుడు బాగా షార్ప్గా ఉన్నది కట్ చేస్తుంది కూడా. అంతేనా? షార్ప్గా ఉన్న జాగ్రత్తగా ఉండాలి. షార్ప్గా ఉన్నది ఏదైనా ఉంటే, లేదంటే కట్ చేస్తుంది కదా, తెగిపోతాం. కాబట్టి తెలివి ఉండాలి, అతి తెలివి ఉండాలి. కానీ దాన్ని జాగ్రత్తగా వాడుకునే ఇంకా మహా తెలివి ఉండాలి. అదే భక్తుల సాంగత్యంలో మనం నేర్చుకునేది ఏమిటయ్యా అంటే, ఈ జీవితంలో ఎలా మనం బతకాలి, జీవిత గమ్యం ఏమిటి, పరమార్థం ఏమిటి, చనిపోయిన తర్వాత మన జీవితం ఏమిటి, భవిష్యత్తు ఏమిటి. ఇప్పుడు భవిష్యత్తు గురించి అందరూ ప్లాన్ చేస్తున్నాం మనం. 70 ఏళ్ళు ఎలా ఉండాలి ఇక్కడ ఈ ప్రపంచంలో, ఒక 80 ఏళ్ళు ఎలా ఉండాలి, ఈ ప్లానింగ్ అందరూ చేస్తున్నారు. ఎల్ఐసీలు అంతా ప్లానింగే కదా, అంతే కదా. బీమా, ఎల్ఐసి అంటేనే లైఫ్ ఇన్సూరెన్స్. ఆ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే నేను ఫ్యూచర్ సెక్యూరిటీ, తప్పులేదు అని చేసుకోండి. కానీ తర్వాత ఈ శరీరం వదిలిన తర్వాత పరిస్థితి అది, ఆ భవిష్యత్తు ఏమిటి, ఆ ఫ్యూచర్ ఏమిటి, అది ఎక్కడికి పోతున్నాం, ఆ ప్రయాణం తెలుసుకోవాలో కాదా. ఇక్కడ మనం ఎంత సుఖంగా శరీరాన్ని పోషించినా భవిష్యత్తు తెలియకపోతే. కాబట్టి నరసింహ పరమహంస సంగ, నీ భక్తుల సాంగత్యం నాకు ఇచ్చావంటే నా జీవిత గమ్యాన్ని తెలుసుకుంటా నరసింహ అని అంటాడు. కాబట్టి ప్రహ్లాదుడు ఇవాళ మనకు చెప్పిన నీతిలో
భక్తుల సాంగత్యం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ సాంగత్యంలో మీరు ఉన్నారంటే మీలో తెలియకుండా కొద్ది పరివర్తన వస్తుంది. ఆ సాంగత్యం యొక్క ప్రభావం అందరూ తెలుసు. ఫేమస్ శ్లోకం అందరికీ తెలుసు, సత్సంగత్వే నిస్సంగత్వం. మీకు అందరికీ తెలుసు ఇవన్నీ. ఇవన్నీ ఎలా మొదలవుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వం. మంచి సాంగత్యంలో ఉంటే చెడు సాంగత్యాలను తెలియకుండా వెళ్ళిపోతాయి. కాబట్టి మా రిక్వెస్ట్ ఏమిటంటే మీరందరూ కూడా ఈ ప్రహ్లాదుడు చెప్పిన నీతి వినేసి వదిలేయకుండా, కాబట్టి కులాల గురించి, మతాల గురించి, సాంగత్యం, గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉండాలి. నరసింహస్వామి చూడ్డానికి ఆయన భయం లేదు, కానీ మనిషి స్వామి నా కోరికలంటే భయంగా ఉంది నరసింహ అంటాడు. చూడండి ఎంత అద్భుతమైన వర్ణన అది. ఎవరు అన్నారా కోరికల కోసం భయం అని? ఏమనంటే మాకు అది జంతువులు చూసి భయం, పక్షులను చూసి భయం, ఇది భయం అంటాం. కానీ ప్రహ్లాదుడు ఏమంటున్నాడు? నరసింహ నా కోరికలతో భయంగా ఉంది నరసింహ, ఆ కోరికలతో నేను ఎక్కడ నీకు దూరం అయిపోతానేమో. ఎంత అద్భుతమైన భయం ఇది! మనకు ఆ భయం ఉండాలి. ఎక్కడ ఈ కోరికలతో మనం ఈ సత్సంగానికి దూరం అయిపోతామో, సాధువులకు దూరం అయిపోతామేమో, ఈ గీతా జ్ఞానానికి దూరం అయిపోతామేమో, ఈ మోక్ష మార్గానికి దూరం అయిపోతామేమో, ఈ భగవంతుడి సేవకు దూరం ఆ భయం ఉండాలి మనలో. ఎందుకంటే ఆ సేవ అందరికీ రాదు, ఈ అద్భుత అవకాశం అందరికీ రాదు, భగవంతుణ్ణి తలుచుకునే అవకాశం అందరికీ రాదు, ఆయన గురించి వినే అవకాశం అందరికీ రాదు. ఆయన గురించి చెప్పేవాళ్ళు తక్కువ. కలియుగంలో, కృతయుగంలో ప్రతి ఒక్కడూ భక్తుడే. కలియుగం అలా కాదు కదా. ప్రతి ఇంట్లో, ప్రతి మనిషిలో హిరణ్యకశ్యపుడు, రావణ రాక్షస గుణాలు ప్రతి జీవిలో ఉన్నాయి. కాబట్టి మనిషి రాక్షస అయిపోతున్నాడు, క్షణాల్లో అయిపోతున్నాడు. కరెక్టా కాదా? హైదరాబాద్ మన రోజు పేపర్లో చూస్తున్నాం కదా, క్షణాల్లో అయిపోతున్నాం. భార్య భర్తల బంధాలు, పిల్లల బంధాలు. ఎవరో ఒక తల్లి, ఆవిడ పాపం 2 బిడ్డల్ని చంపేసింది ఆవిడ భర్త మీద కోపంతో. చూడండి, ఒక నిండు ప్రాణాలు మానవ చెప్తున్నా కదా. సమాజంలో ఏంటంటే చదువులున్నా కానీ జ్ఞానమే లేదు. ఈ భగవద్ జ్ఞానమే సమాజంలో అన్నం సమస్య కాదు. దెర్ ఇస్ నో స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. there is English saying, శాస్త్రాలు చెప్తారు, there is no scarcity of food grain, there is no scarcity of blood or food or earth, but there is scarcity of character. అంటే సమాజంలో అన్నంకి పెద్ద లోటు లేదు, భూమికి లోటు లేదు, వర్షాలకు లోటు లేదు, ఒక సంస్కారానికి చాలా లోటు ఉంది. క్యారెక్టర్ లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. జ్ఞానానికి లోటు ఉంది. ఎందుకంటే ఈ మానవ జీవితం ఎలా వచ్చిందో, హ్యూమన్ బాడీ ఎలా వచ్చిందో తెలుసుకున్న తర్వాత, ఈ శరీరం ఎలా తెలుసుకున్న, కష్టం తెలుసుకున్న తర్వాత దీన్ని మనం వదిలేస్తామా? ఒకరి ఇష్టం లేదని చెప్పండి. ఎంత అజ్ఞానం ఉంటే ఆ పనులు చేస్తాం మనం. ఎంత అజ్ఞానం ఉంటే మనం ప్రాణం వదిలేస్తాం. ఆవిడకి తెలియదు. అంటే మనిషి సమాజంలో ఏంటంటే ఈ జ్ఞానమే లేదు. వాళ్ళు ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కానీ వాడు ఈ బాడీ, మీరు ఉంటే న్యూస్లో చూసారు కదా మీరు కూడా, ఒక మంచి ఎక్సెంచర్ పెద్ద కంపెనీలో పనిచేసి అతను బెంగళూరులో ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ వైఫ్తో గొడవలు పడి, అతుల్ అని ఒక అతను వ్యక్తి 20-30 years పిల్లవాడు వీడియో రికార్డ్ చేసి భార్యతో పిల్లలతో గొడవలు వచ్చి భార్య అతను వేధిస్తుందనేసి ఆత్మహత్య చేసుకునేసాడు. ఇదంతా పెద్ద వైరల్ న్యూస్ అయింది ఇండియా మొత్తం ఇది. అంటే ఏమిటిది? ఎక్కడ ఉన్నావు? అతనికని చిన్నప్పుడు ఈ జ్ఞానమును ఉంటే ఒక భార్య వాళ్ళ జీవితం అయిపోతుందా? ఒక భర్త వాళ్ళ జీవితం అయిపోతుందా? లేదా పిల్లల వాళ్ళ జీవితం అయిపోతుందా? కానీ ఈ జీవితం ఎలా వచ్చిందో మనకు తెలియదు కాబట్టి వదిలేస్తున్నాం దాన్ని. ఈ జీవితం వెనకాల కష్టం తెలుసుకుంటే, ఎంత కర్మ అనుభవించి ఇక్కడికి వచ్చామని తెలుసుకున్నప్పుడు దీన్ని మనం వదిలిపెట్టాం. పేదవాడిగా పుట్టిన ఈ జీవితానికి విలువ ఉంది. ధనవంతుడి ఇంట్లో పుడితేనే విలువ ఉన్నట్టు కాదు, ఏదో సక్సెస్ వస్తేనే విలువ ఉన్నట్టు కాదు, ఏదో మంచి ఉద్యోగం వస్తేనే విలువ ఉన్నట్టు కాదు, లేదా మంచి భార్యాభర్తతో విలువైనట్టు కాదు, మంచి బిడ్డలు పుడితేనే జీవిత విలువ ఉన్నట్టు కాదు. ఇవన్నీ లేకపోయినా ఈ జీవితానికి చాలా విలువ ఉంది. ఆ కష్టం మీకు గుర్తులేదు. అందుకే భగవద్గీత స్వామి అంటారు కదా,
బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. అర్జున, బహునాం జన్మనామంతే, కొన్ని కోట్ల జన్మల తర్వాత ఈ జ్ఞానం వస్తుంది. మనిషి జ్ఞానవాన్ అవుతాడంట. మనందరం భాగ్యవాన్ అని కోరుకుంటున్నాం. అందరూ భాగ్యవాన్, అదృష్టవంతాలు కోరుకుంటాం. లక్ష్మీవాన్, లక్ష్మీ మన దగ్గర ఉండాలి, అదృష్టం ఉండాలి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? జ్ఞానవాన్ అవ్వాలి అంటున్నాడు. మనిషి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మానవ జీవితంలో పుట్టినప్పుడు. అప్పుడేమవుతుంది? వాసుదేవ సర్వమితి, అన్నిటికీ మూలం వాసుదేవుడే. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత జీవితాన్ని మనం వదిలేయం. భయం ఉండదు. ఉద్యోగం పోయినా, కుటుంబాలు వదిలేసినా, సమాజం వెలువేసినా భయం అనేది రాదు. ఒకవేళ జబ్బులు వచ్చినా భయం ఉండదు. అది నిజమైన జీవితం అంటే ఏమిటి? డబ్బులున్నవాడు బుక్ కొనగలుగుతాడు, జ్ఞానం కొనగలుగుతాడా? విత్ మనీ యూ క్యాన్ బై ఏ బుక్, బట్ యూ కెనాట్ బై నాలెడ్జ్. అర్థమవుతుందా మీ అందరికీ? డబ్బులతో బుక్కును కొనగలుగుతాం, జ్ఞానాన్ని కొనగలుగుతామా? డబ్బులతో ఇల్లును కొనగలుగుతాం, కుటుంబాన్ని కొనగలుగుతామా? కొనలేం. డబ్బులతో మందులు కొనగలుగుతాం, ఆరోగ్యం కొనలేం. కాబట్టి డబ్బులతో అన్నీ పొందలేము. ఇక్కడ డబ్బులు జీవితం కాదు, డబ్బులు నారాయణ సేవ కోసం. ఇది జీవిత పరమ సత్యం ఇది. కాబట్టి జీవితాన్ని మనం కొన్ని పెట్టుకొని ఇవి సాధించినప్పుడే దీనికి అర్థం పరమార్థం అని అనుకుంటుంటారు కొంతమంది. కాదు, ఈ మానవ జీవితమే దుర్లభ అంటాడు స్వామి. అంటాడు కదా, వాసుదేవ సర్వమితి. ఎవడైతే వాసుదేవ సర్వం అనుకుంటాడో అర్జున, వాడు మహాత్మ, వాడు మహాత్ముడు ఈ లోకంలో అర్జున అంటాడు. ప్రపంచం వాడిని ఏదో అంటరాని వాడు అనుకున్నా, వాడు లో క్లాస్ అనుకున్నా, భగవంతు దృష్టిలో వాడెవడు? మహాత్మ, దుర్లభ అంటే రేర్, వాడు చాలా అరుదైన వ్యక్తి అని. కాబట్టి భగవంతుడి దృష్టిలో మన అరుదైన వ్యక్తి కావాలి, సమాజ దృష్టిలో కాదు, సొసైటీ దృష్టిలో కాదు. భగవంతు దృష్టిలో మన మహాత్ములు అవ్వాలి, సమాజం దృష్టిలో కాదు. కాబట్టి భయం లేకుండా బతకడం అంటే ఎటువంటి కష్టాలు ఉన్నా దాన్ని ప్రేమగా ఆస్వాదిస్తూ భగవంతుడి కోసం జీవిస్తూ హంస సంఘ భక్తుల సాంగత్యంలో ఉంటూ జీవించేవాడని. అన్నీ ఉన్నవాడు దాంట్లో గొప్ప విషయం ఏమని చెప్పండి? అన్నీ ఉండి బతకడం గొప్ప విషయం ఏముంది దాంట్లో? కాబట్టి ప్రతి దినం భగవంతుడిపైన ఆధారపడేవాడు కదా భయం లేనివాడంటే. ఆ స్థితికి వచ్చినప్పుడే జీవితం మనం సుఖంగా గడపగలుగుతాం. కాబట్టి ఈ భగవద్గీత ద్వారా మన మహాత్ములు అవ్వగలుగుతాం. సంస్కారం ఉన్నవాడు మహాత్ముడు, దైవగుణాలు ఉన్నవాడు మహాత్ముడు. కాబట్టి మనం కూడా ఈ సత్సంగాల ద్వారా అటువంటి చెడ్డ గుణాలు ఏమైనా ఉన్నా అవన్నీ వెళ్ళిపోయి ఒక ప్రహ్లాదుడులాగా ఒక భయం లేకుండా జీవించే స్థితికి మనం రావాలి. ఇక్కడ మన జీవితం గమ్యం మారాలి, ఆలోచనలు మారాలి, మన గోల్స్ మారాలి. కాబట్టి మానవ జీవితాన్ని ఒకరి కోసం వదిలేయద్దండి, ఒక బంధం కోసం ఈ జీవితాన్ని వదిలేయద్దండి. ఇది చాలా చాలా త్యాగాలు చేస్తే వచ్చిన శరీరం ఇది. కాబట్టి కొన్ని కష్టాలు వచ్చాయని, కొన్ని ఉద్యోగం రాలేదని, కొన్ని పెళ్ళిళ్ళు కష్టాలు ఉన్నాయి కానీ వ్యాపార కష్టాలు ఉన్నాయని ఆత్మహత్యలు చేసుకోవడం మానేయండి. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మానవ జీవితాన్ని మనం అస్సలు అంత జాగ్రత్తగా, ఇప్పుడు మీ దగ్గర ఈ ఒక వెహికల్ ఉంది, నది ప్రవాహం భయంకరంగా ఉంది, ఇది దాటాలి అంటే మీ దగ్గర ఒకటే వెహికల్ పడవ, దాటడానికి ఒక పడవ ఉన్నప్పుడు ఆ పడవను వదిలేస్తాం మన కోపంతో? మీరే చెప్పండి. నది దాటడానికి ప్రవాహానికి ఈత చేయలేరు, ఈదుకొని వెళ్ళలేరు మీరు. అది దాటాలంటే ఆ ప్రవాహాన్ని తట్టుకొని వెళ్ళే పడవ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ పడవను వదిలేస్తారా మీరు కోపంతో? వదలం కదా. అలాగే ఈ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మానవ జీవితం ఒక పడవ లాంటిది, దీన్ని వదిలేయకూడదు. కాబట్టి మానవ జీవితం పడవ లాంటిది, సహాయపడుతుంది.
భగవంతుని చేరుకోవడానికి. కాబట్టి మీరు దేన్ని వృధా చేసుకోవద్దండి. ఓకేనా? హరే కృష్ణ.